ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం బ్యాచ్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పుకున్నాం. ఆఫ్టర్ మెటీరియల్స్ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. కాన్సెప్ట్ బుక్ ఒకటి ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఓకేనా? కాన్సెప్ట్ బుక్ సంబంధించి మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని దానికి రిలవెంట్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. ప్యారలల్గా అవుతాయి రెండు. కాన్సెప్ట్ బుక్, క్వశ్చన్ బ్యాంక్ రెండు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్లో మనం కాన్సెప్ట్ బుక్ ఒకసారి ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఇవో బ్యాచ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ కాన్సెప్ట్ బుక్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తూ ట్యాక్స్ డెఫినేషన్ స్టార్ట్ చేసాం. వాట్ ఈస్ ట్యాక్స్? ఇట్ ఈస్ ద ఫీజ్ చార్జ్డ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ చార్జ్ చేసే ఫీజు ఇది. ఇట్ ఈస్ ద ఫీజ్ చార్జ్ బై ది గవర్నమెంట్. దేని మీద చార్జ్ చేస్తుంది సార్? ఇన్కమ్ మీద, అట్ ది సేమ్ టైం యాక్టివిటీ అంటే సర్వీసెస్ మీద, అండ్ ప్రొడక్ట్ గూడ్స్ మీద. గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఏదైతే చార్జ్ చేస్తున్నారో దాన్ని ఏమంటారు సార్ అంటే జిఎస్టీ అంటారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ట్యాక్స్ ఏదైతే వేస్తున్నారో, ఫీజు ఏదైతే వేస్తున్నారో దాన్నే జిఎస్టీ అంటారు, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్కమ్ మీద ఏదైతే ఫీజు చార్జ్ చేస్తున్నారో దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఇన్కమ్ ట్యాక్స్. జిఎస్టీ నేను తర్వాత స్టార్ట్ చేస్తాను, ఐ థింక్ డిసెంబర్ ఎండింగ్ కదా. సార్ మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ద డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకు ఇది డైరెక్ట్ ట్యాక్స్ అన్నారు? జిఎస్టీ ఇస్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. వై ఇట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్? అది ఈరోజు డిస్కస్ చేద్దాం. వై ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ డైరెక్ట్ ట్యాక్స్, వై జిఎస్టీ ఇస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ అది డిస్కస్ చేసే ముందు ఇన్కమ్ ట్యాక్స్ ఏ సిస్టమ్ని ఫాలో అవుతూ ట్యాక్స్ చార్జ్ చేస్తుంది సార్ అంటే ప్రోగ్రెసివ్ సిస్టమ్. ప్రోగ్రెసివ్ అంటే ఇంక్రీజింగ్, ప్రోగ్రెసివ్ అంటే ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్ అంటే if your income increases and your tax also will increase, tax rate will increase, automatically tax will also increase. For example, if you have an income below 5 lakhs, there is no tax rebate or rebate apply కాకపోతే 5%. ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది 5 to 10 అయితే 20%. 10 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది అంటే 30% ట్యాక్స్ రేట్ వస్తుంది. అంటే 5% ఉంది ట్యాక్స్ రేటు చిన్న వాళ్ళకు, స్లాబ్ రేటు. దాని తర్వాత ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత అయిపోతుంది? 20% అవుతుంది. ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ రేట్ ఎంత అయిపోతుంది? 30% అవుతుంది. సో అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంటే ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటికల్గా ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటే. ద మోర్ వి ఎర్న్ and the more we need to pay. Tax rate should go up as income rises. Sir, what about GST? అది కూడా ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఫాలో అవుతుంది? No, GST is not a progressive system, it is a regressive system. Why it is regressive? If you purchase soap, that is the same amount of GST. If Mukesh Ambani or some other person who has more money, he is purchasing the soap, the same amount of tax will be taken. So, sir, ఇద్దరికి ఒకటే అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ చార్జ్ చేస్తాం. Regressive, there is no difference between rich and poor. So, I take same amount from the poor people also. For rich person, it is easy to pay, but for poor person, it may be difficult. ఎందుకంటే రిచ్ పర్సన్ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడో పూర్ పర్సన్ కూడా అంతే ట్యాక్స్ పే చేయాలి. వచ్చి డబ్బులు లేకపోయినా సరే, అతనికి అంత డబ్బులు ఉన్నా సరే, అంటే ఓన్లీ సోప్ కొనడానికి అతని దగ్గర డబ్బులు ఉన్నా సరే, యూ నీడ్ టు పే ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. రిగ్రెసివ్ ఇన్ దిస్ పాయింట్. బట్ ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదు సార్. డబ్బులు లేవు అంటే ట్యాక్స్ లేదు, ఇన్కమ్ లేదు అంటే ట్యాక్స్ లేదు, ఇన్కమ్ తక్కువ ఉందంటే ట్యాక్స్ తక్కువ. ఇట్లా ప్రోగ్రెస్. సార్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇండియాలో చేయాలి అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండాలి. సో వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్? సో జనరల్లీ if we are the society, we should have some rules.
కంట్రీ లాగా కావాలంటే మన ఇండియా మొత్తం ఒక సొసైటీ లాగా ఉన్నాం, అందరూ ఒక చోటే ఉన్నాం. అలా అందరూ ఒక చోట ఉన్నప్పుడు పాజిటివ్స్ ఎన్ని ఉంటాయో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్స్ ఏం సార్ అంటే సెక్యూర్గా ఉంటాం, హ్యాపీగా ఒకవేళ కస్టమర్స్ నెగిటివ్స్ ఏం సార్ అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకొకళ్ళ అభిప్రాయాలు డెఫినెట్లీ మ్యాచ్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆల్వేస్ బి దేర్. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే మీకు తెలుస్తుంది సో మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ అండ్ కంపేర్ టు ఫ్యామిలీ విత్ స్ట్రీట్. ఒక స్ట్రీట్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒకళ్ళు రైట్ అంటారు, ఒకళ్ళు రాంగ్ అంటారు, ఒకళ్ళు వచ్చేద్దాం ఇచ్చేద్దాం అంటారు, ఒకళ్ళు దానికి ఒప్పుకోరు. విత్ రెస్పెక్ట్ టు స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ, విత్ రెస్పెక్ట్ టు కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, సార్ ఇలా ఉన్నప్పుడు గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే ఇలా కాదు, మనందరం కూర్చొని కొన్ని రూల్స్ రాసుకున్నాం, అందరం దానికి అగ్రీ అయ్యి అది ఫాలో అవుదాం. సో అలా అది ఫాలో అవుదాం. సో అలా చేసింది. ఒక నిమిషం కొంచెం అలా రాసుకున్నదే ఏంటమ్మా అంటే కాన్స్టిట్యూషన్ సంబంధించిన రూల్స్ అవన్నీ రాసుకుంటాం, ఇండియా మొత్తాన్ని ఫాలో అవుతూ ఉంటాం, అప్పుడప్పుడు అమెండ్ చేస్తూ ఉంటాం పార్లమెంట్లో ప్రెసిడెంట్ గారు అప్రూవల్తో. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వేయాలి, ఎప్పుడు వచ్చింది ఈ పాయింట్? 1961లో వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయాలి అనే పాయింట్ వచ్చింది, రైజ్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఫిక్స్డ్గా ఎంత వేద్దాం, ఇలా వేద్దాం అలా వేద్దాం అని. ఇలా అంతా కాదు, ఒక యాక్ట్ రాసుకుందాం. సార్ యాక్ట్ రాసుకున్నారు, ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ ఇలా ఇలా వేయాలి. ఎవరు వేయాలి? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ఎవరికి పే చేయాలి? ఇవన్నీ పాయింట్స్ వస్తాయి కదా. ఇప్పుడంటే మీకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేదని, బట్ అప్పుడు ఎవరు డిసైడ్ చేసింది, ఎక్కడ డిసైడ్ చేసింది? యాక్ట్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తుందా? ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఉంది. సో ఇలా ఒక పాయింట్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్లో రాసుకున్నారు సెంట్రల్ హ్యాజ్ సుప్రీం పవర్ అని. అలాంటప్పుడు స్టేట్స్ ఒప్పుకోరు కదా, మీకైనా పవర్ మాకు ఉండాలి కదా. ఒక పని చేద్దాం, ఇన్కమ్ ట్యాక్స్ నేను కలెక్ట్ చేస్తాను, వాట్ అంటే సేల్స్ ట్యాక్స్ అంటారు అప్పట్లో, అది మీరు కలెక్ట్ చేసుకోండి. సర్వీసెస్ ట్యాక్స్ అప్పట్లో లేదు, తర్వాత వచ్చింది. మీరు సేల్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోండి, సేల్స్ మీద మేము ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోండి. ఇలా పంచుకున్నారు. అలా ఏ ఏ ఆర్టికల్ అలా రాసుకోవాలి కదా మరి, అది డివైడ్ చేసుకున్నప్పుడు ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ నెంబర్ 246, ఆర్టికల్ నెంబర్ 246. సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉంటుంది వీటి మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే పవర్. దేని మీద? ఇన్కమ్. అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఒకవేళ ట్యాక్స్ వేయాలంటే దట్ ఈస్ ద పవర్ ఆన్ స్టేట్ లిస్ట్, స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అయితే సెంట్రల్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సార్ మరి స్టేట్ లెవెల్లో ఏ పవర్స్ ఉంటాయి సార్? అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకప్పుడు సేల్స్ ట్యాక్స్, ఆక్ట్రాయ్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కాంకరెంట్ లిస్ట్లో అంటే జిఎస్టీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి సార్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్ స్టేట్కి సంబంధించి స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సార్ ఈ సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంత కలెక్ట్ చేస్తుంది జిఎస్టీ, స్టేట్ కొంత కలెక్ట్ చేస్తుంది, దాన్ని కాంకరెంట్ అంటారు. ఇట్ ఈస్ అ కాంకరెంట్ లిస్ట్. ఓకే ఫైన్, కాంకరెంట్. సార్ మరి కాంకరెంట్ లిస్ట్లో జిఎస్టీ ఉంది, వీటిలో ఇన్కమ్ ట్యాక్స్ ఏమో యూనియన్ లిస్ట్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అగ్రికల్చర్ ఇన్కమ్ మీద పవర్ ఉంటుంది, ట్యాక్స్ ఎలా వేయాలి. సో ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 246 ఏ ఆర్టికల్ చెప్తుంది ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ మీద కలెక్ట్ చేసే పవర్ అనేది? ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 246 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఏది అందరు ఇలా రాసొస్తారు, ఆర్టికల్
246 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కాదు, కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 246. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ స్టార్ట్ చేయాల. సో ఈ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అంటారు ఎందుకు, జిఎస్టీని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు ఎందుకు, వై? సార్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్ ఎందుకు అంటారు సార్ అంటే, ఇట్స్ నథింగ్ బట్ అల్టిమేట్ బర్డన్ ఆఫ్ ట్యాక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు పే ట్యాక్స్ ఆన్ ది సేమ్ పర్సన్. ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో దాని మీద ట్యాక్స్ కూడా సేమ్ పర్సన్ పే చేయాలి, డైరెక్ట్గా గవర్నమెంట్కి, మధ్యలో ఎవరు ఉండరు. సార్ నీ ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలి డైరెక్ట్గా గవర్నమెంట్కి. నోబడి విల్ బి దేర్ ఇన్ ద మీడియేటర్. నీ దగ్గర ఒకరు కలెక్ట్ చేసి గవర్నమెంట్కి నీ తరఫున పే చేసేది ఏమి ఉండదు. యువర్ రెస్పాన్సిబిలిటీ, అఫ్కోర్స్ మీరు అపాయింట్ చేసుకోవచ్చు అకౌంటెంట్ని వాళ్ళందరినీ, బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పే టు ద గవర్నమెంట్. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు, బర్డన్ షిఫ్ట్ అవ్వదు. ఇండైరెక్ట్ ట్యాక్స్, ద అల్టిమేట్ బర్డన్ ఈజ్ ఆన్ పర్చేసర్. సార్ యాక్చువల్లీ పే చేసేది నేను. ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు, సోప్ కొన్నప్పుడు ఆర్ ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు నేను జిఎస్టీ పే చేస్తున్నాను, బట్ నేను గవర్నమెంట్కి పే చేయట్లా. ఎవరికి పే చేస్తున్నాను సార్? షాప్ కీపర్. సార్ ఐఎమ్ నాట్ పేయింగ్ టు ది గవర్నమెంట్, ఐఎమ్ పేయింగ్ టు ది షాప్ కీపర్. ఐఎమ్ నాట్ పేయింగ్ టు ది గవర్నమెంట్, ఐఎమ్ పేయింగ్ టు ది షాప్ కీపర్. సార్ నేను గవర్నమెంట్కి పే చేయట్లేదు, షాప్ కీపర్కి పే చేస్తున్నాను. షాప్ కీపర్ విల్ పేయింగ్ టు ది గవర్నమెంట్. అంటే నేను బర్డన్ యాక్చువల్లీ నా మీద ఉంది, బట్ ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ పేయింగ్ టు ది గవర్నమెంట్. నా తరఫున షాప్ కీపర్ కలెక్ట్ చేసి అతని రెస్పాన్సిబిలిటీ. నేను గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదు, షాప్ కీపర్ పే చేస్తే చాలు. గవర్నమెంట్కి కంపల్సరీ పే చేయాల్సిన ఎవరు? కలెక్ట్ చేసి షాప్ కీపర్. షాప్ కీపర్ హ్యాస్ టు పే టు ది గవర్నమెంట్. రెస్పాన్సిబిలిటీ టు పే ఈజ్ ఆన్ షాప్ కీపర్, బట్ బర్డన్ ఈజ్ ఆన్ మీ. బర్డన్ షిఫ్ట్ అవుతుంది, పేమెంట్ బర్డన్. ఇండైరెక్ట్గా నేను గవర్నమెంట్కి పే చేస్తున్నాను. ఎందుకు ఇండైరెక్ట్ అంటే, ఎవరైనా మీరు విలేజెస్లో ఆర్ ఎక్కడైనా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ట్యాక్స్ కడుతున్నారా అని అడగండి. మేమేం ట్యాక్స్లు కట్టట్లేదు అంటారు, బట్ రియల్లీ దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్. వాళ్ళు ఏమన్నా సోప్ కొంటున్నారు అంటే ఏదో కొంటారు కదా, జిఎస్టీ కడుతున్నట్టే వాళ్ళు తెలియదు వాళ్ళకి, ఎందుకంటే ఇండైరెక్ట్గా కడుతున్నారు, వాళ్ళు ఇండైరెక్ట్గా పే చేస్తున్నారు. అందుకని దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నారు, జిఎస్టీ. సో అది డిఫరెన్స్ అడగొచ్చు కాబట్టి దాన్ని ఒక క్వశ్చన్ లాగా డిస్కస్ చేద్దాం. When we earn income, your responsibility for payment of tax and also it have the burden on you. And when you buy the stuff like products or services, the shopkeeper is responsible to pay tax and he can collect it from you. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి shopkeeper will pay to the government. So direct tax, indirect tax. Direct tax, directly incurred and paid by the person concerned. Directly incurred and paid by the person concerned. అంటే ఏంటి సార్? ఇండైరెక్ట్ ట్యాక్స్ పెయిడ్ బై వన్ పర్సన్ బట్ ద సేమ్ ఈజ్ రికార్డ్ ఫ్రమ్ ది అనదర్ పర్సన్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ డైరెక్ట్లీ ఇంకర్డ్ అండ్ పెయిడ్ బై ది పర్సన్ కన్సర్న్. డైరెక్ట్లీ ఇంకర్డ్ అండ్ పెయిడ్ బై ది పర్సన్ కన్సర్న్ అంటే ఏంటి సార్ అంటే, వెరీ సింపుల్. నేనే అది ఇన్కర్ అయ్యాను, ఇన్కమ్ అనేది నా మీద ఉంది బర్డన్, అండ్ నేనే పే చేయాలి. మన ఇండైరెక్ట్ ట్యాక్స్ సార్ ఎస్ఎస్సి ఎవరైతే బర్డన్ ఉందో వాళ్ళు పే చేయరు, అనదర్ పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి షాప్ కీపర్ పే చేస్తారు. సో ఏది ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్స్కి? ఇన్కమ్. ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, జిఎస్టీ, ట్యాక్స్ ఆన్ సేల్, ట్యాక్స్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ ఆఫ్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో. ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉండదు, ఇక్కడ బర్డన్ షిఫ్ట్ అవుతుంది. నేను గవర్నమెంట్కి పే చేయాలి అనే బర్డన్ షాప్ కీపర్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. షాప్ కీపర్కి పే చేస్తే చాలు. ఇక్కడ రెండు నావే, ఏంటి బర్డన్ నాదే, పేమెంట్ కూడా నాదే. కలెక్షన్ ఆఫ్టర్ ది ఇయర్ ఈస్ కంప్లీటెడ్. ఇక్కడ సార్ యాక్చువల్లీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ వేస్తాం ఇయర్లీ. బట్ జిఎస్టీ అలా కాదు, నేను ఇప్పుడు కొంటాను, ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చి మొత్తం ఒకసారిగా పే చేస్తాను జిఎస్టీ నేను కొన్న వాటన్నిటి మీద అంటే కుదరదు. అంతే కదమ్మా. సోప్ అవన్నీ పర్చేస్ చేసి షాప్ కీపర్తో చెప్తున్నాం, ఇలా ఖాతాలో రాసుకో, బుక్లో రాసుకో, సంవత్సరం అయిన తర్వాత వచ్చి మొత్తం ఇస్తారంటే కుదరదు. సో అఫ్కోర్స్ అతను క్రెడిట్ ఇస్తే అప్పుడు ఇస్తారు. క్రెడిట్ ఇచ్చినా నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా షాప్ కీపర్ హ్యాస్ టు పే. సరే ఎప్పటికప్పుడు పే చేసేయాలి జిఎస్టీ ఎట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేస్. సో ఇది ఓవరాల్ డిఫరెన్స్. ఇలా ఈ 4 పాయింట్స్ రాయాలమ్మా, 4 మార్క్స్ అడుగుతారు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్.
So let's start with the Income Tax Act. Income Tax Act 1961. Income Tax Act 1961. సార్ సెక్షన్ నెంబర్ 1 ఎక్కడికి వెళ్ళింది? సెక్షన్ నెంబర్ 1 ఉండాలి కదా. సెక్షన్ నెంబర్ 1 ఏ యాక్ట్లో అయినా ఇది చెప్తారు. ఏం చెప్తారు సార్? యాక్ట్ని ఎలా పిలుస్తారు? నేమ్ ఆఫ్ ది యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. యాక్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? స్టార్టింగ్ ఎప్పటి నుంచి వచ్చింది సార్? యాక్చువల్లీ 1961లో రెడీ అయింది, బట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫ్రమ్ 1st April 1962. స్టార్టింగ్ ఎప్పటి నుంచి వచ్చింది? ఎవరికి అప్లై అవుతుంది? యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది సార్? ఇండియాకి అప్లై అవుతుంది. యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? ఇండియాకి అప్లై అవుతుంది. The act is applicable to India. That act is applicable to ఎవరికి అప్లై అవుతుంది? యాక్ట్ ఇండియా. అసలు ఇండియా అంటే ఏంటి, ఏమేమి వస్తుంది? మీకు కస్టమ్స్లో డీటెయిల్గా వస్తుందండి, అక్కడ చూద్దాం. బట్ ఫర్ నౌ ఇండియా ఈజ్ ల్యాండ్ మాస్, వాట్ ఎవర్ ది ల్యాండ్ మాస్ ఇస్ దర్, అదంతా వాటర్ వేస్ అప్ టు 12 nautical miles and 200 nautical miles. అప్ టు 12 nautical miles ఇండియాదే, బట్ ఇక్కడ నుంచి 200 nautical miles వరకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్. సో దాని తర్వాత ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ వాటర్స్. అప్ టు 12 nautical miles ఇండియాదే, దాని మీద ఎవరికి రైట్ లేదు. బట్ 200 nautical miles వరకు ఇండియాదే కండిషన్స్. అంటే మొత్తం నాదే అంటానికి వీలేదు. కొన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి, అంటే క్లెయిమ్ చేసుకోవాలి. ఆ జోన్లో ఆయిల్ కానీ, ఆయిల్ ఓర్ కానీ, ఆర్ గ్యాస్ రిజర్వ్స్ కానీ ఉంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఇది ఇండియాది, అది మాత్రమే ఇండియాలో పార్ట్ అవుతుంది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్. ఇవన్నీ రిమైనింగ్ ఇండియా అని ఉండదు. ఏవైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని ఉంటాయో అవి మాత్రమే ఇండియా. సార్ ఆఫ్టర్ 200 nautical miles అందుకు కాదు, అది ఇంటర్నేషనల్ వాటర్స్, దట్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ సీ బెడ్. సార్ ఏదైతే సీ బెడ్ ఉందో ఆ సీ బెడ్ మొత్తం సీ కింద ఉన్నది ఎప్పటి వరకు 200 nautical miles ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అండ్ 12 nautical miles సంబంధించిన సీ బెడ్. సాయిల్ అండ్ సబ్ సాయిల్, ఈ ల్యాండ్ మాస్ కింద సాయిల్ ఏదైతే ఉంటుందో సబ్ సాయిల్, అది సీ దగ్గర ఉన్న సబ్ సాయిల్, అది కూడా మందే ఇండియా. ఎయిర్ స్పేస్ అబోవ్. సార్ ఈ 12 nautical miles అండ్ ల్యాండ్ మాస్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ వస్తుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ అంటే 12 nautical miles తర్వాత ఏదైతే ఎయిర్ స్పేస్ ఉంటుందో అది మంది కాదు. అప్ టు 12 nautical miles అండ్ ల్యాండ్ మాస్ దానిపైన ఉన్న ఎయిర్ స్పేస్ మొత్తం వస్తుంది. కాన్స్టిట్యూషనల్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇండియా ఏదైతే నువ్వు చెప్తున్నావో వాటర్ వేస్ కానీ ల్యాండ్ మాస్ కానీ దానిపైన ఉన్న ఎయిర్ స్పేస్ అంటాడు. ఇప్పుడు 12 nautical miles దాటిన తర్వాత ఇండియా కాదు, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏమన్నా ఉంటే అదే ఇండియా. కాబట్టి దానిపైన ఎయిర్ స్పేస్ కాదు. ల్యాండ్ మాస్ అండ్ 12 nautical miles సీ దానిపైన ఉన్న ఎయిర్ స్పేస్. కాంటినెంటల్ షెల్ఫ్స్, వాట్ ఎవర్ ది ఐలాండ్స్ ఆర్ దేర్, అవి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? 12 nautical miles ఇంక దాటిన తర్వాత 200 nautical miles లోపు ఏదైతే ఆయిల్ రిజర్వ్స్ ఆర్ గ్యాస్ రిజర్వ్స్ ఉంటాయో వాటిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటారు. సరే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఒక 2-3 times ఎగ్జామ్లో అడిగాడండి, ఎంసీక్యూ కానీ డెఫినేషన్ కానీ. సో 2 marks చాలా ఇంపార్టెంట్. ఏమేమి వస్తాయండి ఇండియా అంటే? ల్యాండ్ మాస్, వాటర్ వేస్ అప్ టు 12 nautical miles and exclusive economic zones up to 200 nautical miles, subsoil and soil, airspace above, land mass and waterways, continental shelves. పెట్టుకోవాలి బాగా. అది సెక్షన్ నెంబర్ 2 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. వాట్ ఈస్ సెక్షన్ నెంబర్ 3 తర్వాత వస్తుందండి? ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ 1 చెప్పాం ఇప్పటి వరకు. సెక్షన్ నెంబర్ 1 చెప్పాం. ఏంటి సెక్షన్ నెంబర్ 1? నేమ్ ఆఫ్ ది యాక్ట్, అప్లికబిలిటీ ఆఫ్ ది యాక్ట్, ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ అప్లికబుల్. అసలు ఈ యాక్ట్ని ఎలా పిలుస్తారు, ఎవరికి అప్లికబుల్, ఎప్పటి నుంచి అప్లికబుల్. సెక్షన్ 1. సెక్షన్ 2 ఏంటి సార్? ఇండియా డెఫినేషన్.
ఇంకా చాలా డెఫినేషన్స్ ఉంటాయి, ప్రస్తుతానికి డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్. సో సెక్షన్ 3 ఏంటి సార్, ప్రీవియస్ ఇయర్ తర్వాత వస్తుంది. సో సెక్షన్ 4 ఏంటండి, ఛార్జింగ్ సెక్షన్. సో వాట్ ఈస్ దిస్ ఛార్జింగ్ సెక్షన్? వాట్ ఈస్ దిస్ ఛార్జింగ్ సెక్షన్? సో వెరీ సింపుల్. ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ప్రతి చాప్టర్కి ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది. సేమ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తానికి కూడా ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఎవరిని కలవటానికి సార్ అంటే ఎండి గారిని కలవాలి. ఆఫీస్లో చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా అన్ని ఫ్లోర్స్ వెతుక్కుంటూ ఆర్ అన్ని రూమ్స్ తిరుగుతూ వెళ్తారా? రిసెప్షన్లో అడిగి వెళ్తారా? రిసెప్షన్లో అడగకుండా వెళ్ళాలంటే ఆ ఎండి గారు రూమ్ క్యాబిన్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి అంతా వెతుక్కోవాలి. అదే నువ్వు రిసెప్షన్లో అడిగి వెళ్తే చెప్తారు ఇక్కడ ఉంటారు వెళ్ళండి అని. అలాంటిదే ఈ ఛార్జింగ్ సెక్షన్. అంటే ఈ పర్టికులర్ డబ్బులు ఛార్జింగ్ సెక్షన్, ఈ పర్టికులర్ మనీ ఇన్కమ్ ట్యాక్స్లో వస్తుందా రాదా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి అప్లై అవుతుంది అనేది చెప్పావు. ఇండియాకి, కరెక్టే, ఇండియాకి అప్లై అవుతుంది. ఎప్పుడు అప్లై అవుతుంది? దేనికి అప్లై అవుతుంది? ఛార్జింగ్ సెక్షన్ సార్ ఎప్పుడు అప్లై అవుతుంది, దేనికి అప్లై అవుతుంది? ఇన్కమ్ ఉంటే అప్లై అయిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆస్ట్రేలియా అతను షిప్ వేసుకొని ఇండియా వచ్చాడు. టూరిస్టులను ఇండియాలో దింపి వెళ్ళిపోయాడు. ఎవరు సార్ ఈ టూరిస్టులు అంటే? ఇండియా చూడటానికి వచ్చిన టూరిస్టులు. ఇప్పుడు అతనికి ఆ టూరిస్టులు అందరూ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఒక 20,000 పే చేశారు ఒక్కళ్ళు. ఇప్పుడు ఆ 20,000 ఇండియాలో టాక్సిబులా కాదా? సో అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్తారు. అంటే ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్కి అప్లై అవుతుంది. అది ఇన్కమ్, యాక్చువల్లీ అతని ఇన్కమే అది. ఆ ఇన్కమ్ ఇండియాలో టాక్సిబులా కాదా అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్తారు. బట్ ఈ యాక్ట్ అనేది దేనికి అప్లికబుల్? ఇన్కమ్కి. అసలు అది ఇన్కమా కాదా అని డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అది ఇన్కమ్ అని తెలిసిపోయింది. ఇప్పుడు యాక్ట్ అప్లై చేయాలా లేదా అంటే ఏంటి? ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, బట్ మన యాక్ట్లోకి వస్తుందా రాదా అనేది డిసైడ్ చేయటం. అది చాప్టర్లో చెప్తాం. ఇండియన్ ఇన్కమా, గ్లోబల్ ఇన్కమ్ అని. ఆల్రెడీ ఇన్కమ్ అని తెలిసిన తర్వాత ఆల్రెడీ యాక్ట్ అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత అప్లై చేస్తూ ఆ యాక్ట్ రూల్స్ డిసైడ్ చేస్తాం ఇండియాలో టాక్సబులా కాదా అని. అది ఇన్కమా కాదా అని డిసైడ్ చేయట్లా, అది ఆల్రెడీ ఇన్కమే అతనికి. ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తున్నావు నువ్వు? అది టాక్సబులా కాదా అని డిసైడ్ చేస్తున్నావు ఇండియాలో. మరి ఇదేంటి? అసలు ఇది దేనికి అప్లికబుల్ అని? ఇన్కమ్కి. దేనికి అప్లికబుల్ అమ్మా ఇది? సార్ ఎవ్రీ పర్సన్ ఇన్కమ్కి అప్లికబుల్. ఈ యాక్ట్ దేనికి అప్లికబుల్ అమ్మా? ఇన్కమ్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను, అవి ఇన్కమా కాదా అని చెప్పాలి. అది ఇన్కమ్ అయితే డెఫినెట్లీ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తూ నేను చెప్తాను అది టాక్సబులా కాదా. సార్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏముండాలంట? ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. అంటే ఈ యాక్ట్ అనేది దేనికి అప్లై అవుతుంది, ఎవరికి అప్లై అవుతుందో చెప్పేసాను. ఇండియాకి దేనికి అప్లై అవుతుంది? ఇన్కమ్. సార్ సేల్స్కి అప్లై అవుతుందా? నో. సార్ సర్వీసెస్కి అప్లై అవుతుందా? నో. సార్ ఇన్కమ్కి అప్లై అవుతుందా? ఎస్, ఇన్కమ్కి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. మరి సేల్స్కి సర్వీసెస్కి ఏది అప్లై అవుతుంది సార్? జిఎస్టీ అప్లై అవుతుంది. ఓకే సార్, ఫైన్. ఇన్కమ్కి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. సేల్స్ జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. ఈ యాక్ట్ అప్లై కాదు. ఈ యాక్ట్ దేనికి అప్లై అవుతుందంట? ఇన్కమ్. ఎవరి ఇన్కమ్? సో అసలు ఇన్కమ్ ఫస్ట్ దీని గురించి డిస్కస్. సో ఇన్కమ్కే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను ఉన్నాడమ్మా, స్మగ్లింగ్ చేస్తున్నాడు, చాలా డబ్బులు వస్తున్నాయి. స్మగ్లింగ్ అంటే సో షిప్లో వచ్చేవి పోయేవి ఇలా దొంగతనంగా ఇండియాకి గూడ్స్ తీసుకొస్తూ ఉన్నారు. అవి సేల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. అతనికి ఇన్కమ్ వస్తుందా? అసలు అది ఇన్కమా కాదా? ఒకవేళ ఇన్కమ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, డెఫినెట్లీ అప్లై అవుతుంది. ఇన్కమా కాదా? అండ్ ఒక అతను కాంట్రాక్ట్స్ తీసుకుంటూ ఉంటాడు. ఏంటి సార్ ఆ కాంట్రాక్ట్స్? కిల్లింగ్, షూట్ చేస్తూ ఉంటాడు అందరిని. ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేస్తాడు, ఇక్కడ కావాలంటే ఇక్కడ షూట్ చేస్తాడు. ప్రొఫెషనల్ కిల్లర్.
ఒక్కొక్క కాంట్రాక్ట్కి 2 crores అలా తీసుకుంటాడు. ఇప్పుడు ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అసలు అది ఇన్కమేనా? ఒకవేళ ఇన్కమ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, ఇన్కమ్ కాదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు. ఆ తర్వాత తెలుస్తుంది మనకి అది ఇన్కమా కాదు. సార్ ఎవరి ఇన్కమ్కి ఎవ్రీ పర్సన్ అంటే ఎవరెవరు వస్తారు? ఒక 7 parties వస్తారంటే అది కూడా తెలుస్తుంది. సో ఛార్జింగ్ సెక్షన్ ఇయర్ది ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన ఇన్కమ్కి ఇయర్లో ట్యాక్స్ పే చేస్తాం. ఇయర్ క్లోజ్ అవ్వకుండా ఇన్కమ్ ఎంతో తెలియదు కదమ్మా. ఇయర్ క్లోజ్ అయితేనే కదా ఇన్కమ్ తెలిసేది. అంటే లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్లో ఆ ట్యాక్స్ రేట్స్ అప్లై చేసి ట్యాక్స్ పే చేస్తాం. దట్ ఈస్ ద ఛార్జింగ్ సెక్షన్. అంటే ఈ యాక్ట్ దేనికి అప్లై అవుతుంది? ఇన్కమ్. ఎవరి ఇన్కమ్? పర్సన్ ఒక ఇన్కమ్. ఎప్పుడు? ప్రీవియస్ ఇయర్. ఎప్పుడు ట్యాక్స్ పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్, అప్పుడున్న రేట్స్ ప్రకారం. సో ఇది ఓవరాల్గా ఛార్జింగ్ సెక్షన్ నెంబర్ 4. సో తర్వాత చిన్నగా సెక్షన్ నెంబర్ 3 అవన్నీ స్టార్ట్ చేద్దాం. అది స్టార్ట్ చేసే ముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చాలా టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయండి. చాలా టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డివైడ్ చేశారు ట్యాక్స్ చేయడానికి. 5 heads కింద డివైడ్ చేశారు. సెక్షన్ 14లో చెప్తున్నాడు ఆ 5 heads. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 5 heads నీట్గా డీటెయిల్గా చదువుకుంటే మీకు చక్కగా మార్క్స్ వస్తాయి. ఇవే ఇంపార్టెంట్. డిటి అంటే ఈ 5 heads. మిస్లీనియస్ చాప్టర్స్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే అవి చిన్నగా ఉంటాయి ఈ హెడ్స్తో కంపేర్ చేస్తే. ఫస్ట్ హెడ్ సాలరీ. మీకు సాలరీ ఇన్కమ్ ఉంటే ఈ హెడ్లో వస్తారు. దాని గురించి డీటెయిల్గా సాలరీ చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ దగ్గర డిస్కషన్. సెకండ్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. నెంబర్ 3 పీజీబీపీ. నెంబర్ 4 క్యాపిటల్ గెయిన్. నెంబర్ 5 అదర్ సోర్సెస్. సార్ ఈ 5 heads కంఫర్ట్ డెమో ఆల్రెడీ క్లాస్ జరుగుతుంది కదా. ఈ 5 heads బాగా చదువుకోవాలి. ఏంటండి ఫస్ట్ హెడ్? అందరూ చెప్పాలి. వాట్ ఈస్ ఫస్ట్ హెడ్? ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. వాట్ ఈస్ సెకండ్ హెడ్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. వాట్ ఈస్ నెంబర్ 3? థర్డ్ హెడ్ PGBP, profit or gains from business acquisition. What is the fourth head? Capital gain. What is the fifth head? Last head, other sources. సో ఆ హెడ్స్ అన్ని నీట్గా చదువుకోవాలి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు అప్లై అవుతుందంట? ఇన్కమ్ ఉంటేనే అప్లై అవుతుంది. నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగాను కదా, స్మగ్లింగ్, షూటింగ్. సార్ యాక్చువల్లీ దీస్ ఆర్ ఇల్లీగల్ ఇన్కమ్స్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో లీగలా ఇల్లీగలా అని కాదు, అది ఇన్కమ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ లీగాలిటీ. ఇన్ఫ్యాక్ట్ ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో ట్యాక్స్ఫుల్. టీఏ పురీష్ నేను చెప్పాను కదా ఇప్పుడు స్మగ్లింగ్ అని. అలా స్మగ్లింగ్ చేస్తూ సార్ ఇల్లీగల్ అంటే పట్టుకుని తీసుకెళ్ళిపోతారు కదా గవర్నమెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సపరేట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చి మా ట్యాక్స్ మాకు ఇవ్వండి, మిగతా డబ్బులు మీరు ఏదైనా చేసుకోండి, అతను తిరిగిస్తారా లేకపోతే అతను జైల్లో వేస్తారా మాకు సంబంధం లేదు. మా డిపార్ట్మెంట్కి ఆ పర్టికులర్ ఇన్కమ్. సార్ ఆ పర్టికులర్ ఇన్కమ్ ఈజ్ అ ఇల్లీగల్ ఇన్కమ్. ఇల్లీగల్ ఇన్కమ్ ఈజ్ ఆల్సో టాక్సబుల్ ఇన్ ఇండియా. అది లీగలా ఇల్లీగలా కాదు, ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేయాలంటే. మిగతాది ఫార్మాలిటీస్. పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ ఎవరు ఏం చేసుకుంటారు మీ ఇష్టం. తిరిగిస్తారా ఇవ్వరా లేకపోతే పెనాల్టీలు వేసుకుంటారా ఇవన్నీ ఇర్రిలవెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ వచ్చేయాల్సిందే, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా. దొరకకపోతే ఇంకా తెలియదు కదా. అయితే కంపల్సరీ డిపార్ట్మెంట్ వస్తుంది, ట్యాక్స్ తీసుకుంది. దొరకకపోతే కూడా ట్యాక్స్ పే చేయాలా సార్ అంటే తెలియదు అంటే ఎందుకు పే చేస్తాడు.
సో ఇట్ కెన్ బి రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. సార్ యాక్చువల్లీ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉండాలని ఏం లేదు. శాలరీ అంటే రెగ్యులర్గా ఉంటుంది, బిజినెస్ అన్నా రెగ్యులర్గా ఉంటుంది ఇన్కమ్. బట్ ఇఫ్ యూ గో టు క్యాపిటల్ గెయిన్ ఆర్ కమిషన్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారండి, ఇయర్లీ 2, 3, 4 వస్తాయి, రెగ్యులర్గా ఏం రావు కదా. అంటే క్యాపిటల్ గెయిన్ ఉంది, నేను ఓన్లీ ల్యాండ్ కొంటాం, బాగా రేట్ వచ్చినప్పుడు అమ్మేయటం, బిజినెస్ లాగా కాదు, నార్మల్గానే ఇట్లా క్యాపిటల్ అసెట్ సంబంధించి క్యాపిటల్ గెయిన్ ఉన్నప్పుడు అది రెగ్యులర్గా ఏం రాదు. అంటే ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉండొచ్చు, ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం సో ఇండియాలో ఎర్న్ చేస్తుండొచ్చు, అవుట్ సైడ్ ఇండియా కూడా ఎర్న్ చేస్తుండొచ్చు. ఎస్, యువర్ ఎర్నింగ్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో టాక్సబుల్ ఇన్ ఇండియా సబ్జెక్ట్ టు సర్టైన్ కండిషన్స్. అవి ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ చాప్టర్. సార్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ హూ రిసీవ్ ఇట్. మీ తరపున మీ అబ్బాయి రిసీవ్ చేసుకుంటున్నాడు, చిన్నపిల్లోడు సార్, చిన్నపిల్లోడు మీద ట్యాక్స్ వేస్తారా? ఇట్లే ఉండదు. నువ్వు రిసీవ్ చేసుకున్నా, నీ తరఫున వేరే వాళ్ళు మీ ఏజెంట్ రిసీవ్ చేసుకున్నా, ఆర్ మీ రిప్రజెంటేటివ్ రిసీవ్ చేసుకున్నా ట్యాక్స్ కట్టాల్సిందే, ట్యాక్స్ కట్టాల్సిందే. సరే సార్, వెరీ సింపుల్. సో ఇన్కమ్ అంటే ఇల్లీగల్ ఇన్కమ్ కూడా వస్తుంది, రెగ్యులర్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, అవుట్ సైడ్ ఇండియా అవ్వచ్చు, ఇర్రెలవెంట్ హూ రిసీవ్ ఇట్. నెక్స్ట్ పర్సన్ ఇన్క్లూడ్స్. సార్ నేను ఆల్రెడీ ఛార్జింగ్ సెక్షన్లో ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుందని చెప్పాను. ఆ ఇన్కమ్ ఏంటి అనేది ఒక బ్రీఫ్గా చెప్పాను. ఎవరి ఇన్కమ్ మీద సార్? పర్సన్ అంటే 7 పార్టీస్ ఉంటారు. ఈ 7 పార్టీస్ ఎవరు సార్? ఇండివిజువల్, హెచ్ఎఫ్, కంపెనీ, ఫార్మ్, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్ అంటే వ్యక్తులు, మనుషులు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, బాగా పెద్దవాళ్ళు కూడా అవ్వచ్చు. పర్సనల్ డెఫినేషన్లో వస్తాయి. సార్ హెచ్ఏఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, పర్సనల్ డెఫినేషన్లో వస్తారు. కంపెనీ పర్సనల్ డెఫినేషన్లో వస్తుంది. పార్ట్నర్షిప్ ఫామ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, పర్సనల్ డెఫినేషన్లో వస్తుంది. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ఏఓపి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఎగ్జాంపుల్, వన్ సొసైటీ ఈస్ దేర్, పార్ట్నర్షిప్ ఫామ్, కంపెనీ, వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయితే ఏఓపి అంటారు. వాళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక యాక్టివిటీ ఏమైనా చేస్తే ఏఓపి అంటారు. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, బీఓఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. బీఓఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఓన్లీ ఇండివిజువల్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని బీఓఐ అంటారు. ఏదైనా వచ్చేది కమర్షియల్ యాక్టివిటీ కోసం ఒక ఇండివిజువల్, హెచ్ఎఫ్, కంపెనీ వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయితే ఏఓపి అంటారు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. సార్ ఓన్లీ ఇండివిజువల్స్ గ్రూప్గా ఫామ్ అయితే దాన్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అనొచ్చు, బికాస్ ఇండివిజువల్ ఈజ్ ఆల్సో ఏఓపి. బట్ స్పెసిఫిక్గా మాట్లాడాలంటే వాళ్ళందరూ ఇండివిజువల్స్ కాబట్టి బీఓఐ అంటే బాగుంటుంది, ఇంకా కొంచెం స్పెసిఫిక్. ఏఓపి అంటే కూడా తప్పలేదు, ఎందుకంటే ఇండివిజువల్ ఈజ్ ఆల్సో ఏఓపి పర్సన్ కదా, ఇండివిజువల్ కూడా పర్సనే కాబట్టి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అనవచ్చు. బట్ ఓన్లీ ఇండివిజువల్స్ ఉన్నప్పుడు బీఓఐ అంటే స్పెసిఫిక్గా ఉంటుంది, ఓన్లీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇండివిజువల్సే అని ఒక స్పెసిఫిక్ డెఫినేషన్లా ఉంది. బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. లోకల్ అథారిటీ. సో వాట్ ఈస్ దిస్ లోకల్ అథారిటీ? మున్సిపాలిటీ, పంచాయతీ. మున్సిపాలిటీ అంటే గుంటూరు మున్సిపాలిటీ, హైదరాబాద్ మున్సిపాలిటీ, వాళ్ళందరూ కూడా యాక్టివిటీస్ చేస్తారు కదా, మున్సిపల్ ట్యాక్స్ తీసుకుంటారు. మీకు అడ్వర్టైజ్మెంట్స్, ఫుట్పాత్ మీద ఏమైనా అడ్వర్టైజ్ చేయాలని వాళ్ళు కూడా రెంట్ పే చేయాలి, ఇలాంటివన్నీ యాక్టివిటీ ఉంది అక్కడ. there is a income tax. So income tax will also apply to local authorities. లోకల్ అథారిటీస్ అంటే ఎవరో వస్తారు? పంచాయతీస్, మున్సిపాలిటీస్ వీళ్ళంతా వస్తారు, జిల్లా పరిషత్ వీళ్ళంతా. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఇక్కడెక్కడా ఫాలో అవ్వలేదు, వాళ్ళు ఎక్కడ వచ్చి ఫాలో అవుతారంట? ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ కూడా ఒక యాక్టివిటీ జరుగుతుంది, లడ్డూ సేల్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దే నీడ్ టు పే ట్యాక్స్. వాళ్ళు టీటీడీ ఇండివిజువల్, హెచ్ఎఫ్, కంపెనీ అయితే ఇస్ నాట్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ లైక్ దట్.
రిజిస్ట్రేషన్ ఉంటే ఫామ్గా కానీ కంపెనీ కానీ ఇట్స్ ఓకే. ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ద అబో హెడ్స్ ఆర్ అబో థింగ్స్, అబో 6 పార్టీస్లో వాళ్ళు ఫాలో అవ్వట్లేదంటే ఇట్ విల్ ఫాలో. ఇన్కమ్ ఉంది కానీ ఆ పైన ఎక్కడ ఫాలో అవ్వట్లేదంటే ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్, ఎవరిని వదలలేరు, అది మ్యాటర్. సో ఈ 7 ఇంపార్టెంట్ అండి. 7 వస్తారు అంటే ఆల్రెడీ 7లో లాస్ట్ వన్ మిగతా వాళ్ళందరూ వస్తారు అన్నప్పుడు ఇంక అందరూ వచ్చేసినట్టే కదా. వేర్ దర్ ఈజ్ ద ఇన్కమ్ దర్ ఈజ్ ద ట్యాక్స్. ఈ 7లో లాస్ట్ వన్ మిగతా వాళ్ళు అంటే ఇంక అందరూ వచ్చేసినట్టే. ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఫిక్స్ అయిపోవాలి. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, కంపెనీ, ఫామ్, ఏఓపిబివై, లోకల్ అథారిటీ, ఏజేపీ. 7 వెరీ ఇంపార్టెంట్. సార్ సెక్షన్ నెంబర్ 3 ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 12 months. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st April to 31st March. ఇట్ ఈస్ నథింగ్ బట్ 12 months. సార్ యాక్చువల్లీ ప్రీవియస్ ఇయర్ అనేది 12 months అంటే ఫైనాన్షియల్ ఇయర్. 12 months అనేది క్యాలెండర్ ఇయర్ కూడా ఉండొచ్చు అమ్మా. 12 months క్యాలెండర్ ఇయర్ కూడా ఉండొచ్చు. అందుకని క్లియర్గా చెప్పాడు 12 months అని లేదు, ఫైనాన్షియల్ ఇయర్ అన్నాడు. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st April, క్యాలెండర్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st January. వస్తుంది న్యూ ఇయర్ దగ్గరలో. క్యాలెండర్ ఇయర్ వేరు, ఫైనాన్షియల్ ఇయర్ వేరు. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st April and ends on 31st March. It is a period of 12 months. Preceding the assessment year అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఇయర్, ఇప్పుడు స్టార్ట్ అయింది 1st April 2023 and ends on 31st March 2024. It is a period of 12 months. ఈ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కడతారంట? నెక్స్ట్ ఇయర్లో కడతారు. నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇయర్ నెల రాస్తారు సార్, ఇయర్ నెల రాస్తారండి. 2023-24. దిస్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్. దేనికి ప్రీవియస్ ఇయర్? ట్యాక్స్ కట్టే ఇయర్కి ముందున్న ఇయర్. ట్యాక్స్ ఎప్పుడు కడతావు? 24-25. దిస్ ఈస్ ద అసెస్మెంట్ ఇయర్. ఇయర్లో ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? 24-25. నెక్స్ట్ ఇయర్ పే చేస్తావు. నెక్స్ట్ ఇయర్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఏ ఇయర్ అయితే ట్యాక్స్ వస్తుందో దాన్ని అసెస్మెంట్ అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఏ ఇయర్లో వస్తుందో దట్ ఈస్ ద అసెస్మెంట్ ఇయర్. 24-25. వై? ఎందుకు ఆ ఇయర్లో ట్యాక్స్ ఆ ఇయర్ పే చేయకూడదు? ఆ ఇయర్ క్లోజ్ అవ్వకుండా వీ షుడ్ నాట్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. యూ ఆర్ unable to find the exact amount of tax in that particular year because the year is not closed. You can find only after the year has got completed. So year close అయిన తర్వాత మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే సార్, పర్ఫెక్ట్. సో వీ గాట్ అన్ ఐడియా. ఎస్, ఈ పర్టిక్యులర్ ఇయర్ కంప్లీట్ అయితేనే ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ని ట్యాక్స్ పే చేసేది నెక్స్ట్ ఇయర్లో. అందుకని ఆ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. అసెస్ చేస్తావు, నువ్వు ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తావు. దాని ముందు ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అన్నారు. సో బట్ ఈ 12 months అనేది అన్ని కంపెనీస్కి ఉండకపోవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్సెప్షన్. న్యూగా స్టార్ట్ చేసావు, నువ్వు ఏదైనా బిజినెస్ అన్నా ప్రొఫెషన్ అయినా న్యూగా స్టార్ట్ చేసావు, న్యూలీ స్టార్టెడ్ బిజినెస్, అప్పుడు ఎగ్జాక్ట్గా 1st April అని ముహూర్తం చూసుకుని డేట్ చూసుకుని స్టార్ట్ చేయాలి కదా. ఈరోజు స్టార్ట్ చేశాను, December 11 స్టార్ట్ చేసావు. అప్పుడు నీకు 12 months రాదు కదా. ఎండింగ్ డేట్ ఫిక్స్డ్ రానా? ఎండింగ్ డేట్ ఫిక్స్డ్. స్టార్టింగ్ డేట్ అనేది కొన్ని న్యూగా స్టార్ట్ చేసిన బిజినెస్కి 1st April ఉండకపోవచ్చు. ఎండింగ్ డేట్ అంటే సో 12 months అన్నారు కదా, ఈ రోజు నుంచి 12 months కౌంట్ చేస్తాను. నో, ఎండింగ్ డేట్ ఈస్ ఫిక్స్డ్ 31st March. న్యూగా స్టార్ట్ అయిన వాటికి బిగినింగ్ డేట్ చేంజ్ అవుతుంది, అప్పుడు 12 months రాకపోవచ్చు, ఈవెన్ దో ఇట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 12 months ఉండాలి అన్నదానికి ఇది ఎక్సెప్షన్. So then what is assessment year? Already have discussed. Year close అయిన తర్వాత next year is the assessment year. It is a period of 12 months starting from 1st April. What is the difference between previous year and assessment year? Previous year is a financial year immediately preceding the assessment year, whereas the assessment year is a period of 12 months which is commencing from 1st April. Sir, ఏ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తామో దాన్నే ప్రీవియస్ ఇయర్ అంటాం. ఆ ఇన్కమ్కి సంబంధించి ఏ ఇయర్లో అయితే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామో, అసెస్మెంట్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తామో దాన్నే ఏమంటారు సార్? అసెస్మెంట్ ఇయర్ అంటే. సార్ ఇప్పుడు ప్రతి అటెంప్ట్కి
ఒకే ప్రీవియస్ ఇయర్ ఒకే అసెస్మెంట్ ఇయర్ ఉంటున్నాను. మన అటెంప్ట్ ఎప్పుడున్నా మే ఆర్ జూన్ 2024 వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ ఏంటి సార్ అంటే, సార్ మే ఆర్ జూన్ అటెంప్ట్ 2024 వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ ఏంటి సార్ అంటే 2023-24. దీనికి సంబంధించిన ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తారు నాన్న మీరు? 2024-25. ఇదిగో హెడ్డింగ్ అదే 2024. ఓకే, సో ఇది మన ప్రీవియస్ ఇయర్ మన అసెస్మెంట్. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా 2023-24. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా 2024-25. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రతి చోట ప్రతి క్వశ్చన్లో రాయాల్సిందే. ఎవ్రీ క్వశ్చన్, ప్రతి క్వశ్చన్లో ఇది రాయాల్సిందే. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా 23-24, ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఇస్ ఎర్న్డ్. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా 24-25, ద ఇయర్ ఇన్ విచ్ tax is calculated and paid. Calculation means assessment, that's why it is called assessment year. Why you do not assess the tax in that particular year, in that previous year itself? Because we don't know the exact amount of income in that previous year, in that year itself, unless until it was not completed. అది కంప్లీట్ అవ్వకుండా ఇన్కమ్ ఏంటని తెలియదు కదా. దట్స్ వై వీఆర్ పేయింగ్ ఆర్ అసెసింగ్ ట్యాక్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. సో దట్ ఇయర్ ఈస్ నథింగ్ బట్ అసెస్మెంట్ ఇయర్. దట్ ప్రీవియస్ ఇయర్, ద ఇయర్ బిఫోర్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇయర్ ఈస్ నథింగ్ బట్ ద ప్రీవియస్ ఇయర్. యూజ్ ఎనీథింగ్ ఈస్ కౌంటెడ్. సార్ హూ ఈజ్ ఎస్ఎస్సి? దిస్ ఈజ్ ఆల్సో డెఫినేషన్ అమ్మా. ఇది కూడా అడుగుతున్నాడు అప్పుడప్పుడు, ఈ డెఫినేషన్ కూడా. ఎస్ఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అందరూ నేను ఏమంటానమ్మా, మీ పేర్లు తెలీదు, మీ నేమ్స్తో నేను తెలిస్తే పిలుస్తాను, బట్ ఓవరాల్గా ఎవరు వాళ్ళు అంటే ఏం చెప్తాను బయట వాళ్ళకి? మా స్టూడెంట్ అంట. ఎవరు వాళ్ళు అంటే ఏం చెప్తాను? మా స్టూడెంట్. సార్ అలాగే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ డీల్ చేసే వాళ్ళని ఏమని పిలుస్తుంది సార్ అంటే ఎస్ఎస్సి. మిమ్మల్ని ఎలాగైతే నేను స్టూడెంట్ అని పిలుస్తానో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే డీల్ చేస్తుందో, డీలింగ్ అంటే ఏంటి? అది మేబీ ట్యాక్స్ పే చేయటం అయి ఉండొచ్చు, ఏదైనా నోటీసులు ఇష్యూ చేసి ఉండొచ్చు, ఆర్ లాస్ సంబంధించి ఇంత అని వాళ్ళు ఇంటరాక్ట్ అయి ఉండొచ్చు, రిఫండ్ అవ్వచ్చు. ఓన్లీ ట్యాక్స్ పే చేసే వాళ్ళతోనే డిపార్ట్మెంట్ ఇంటరాక్ట్ అయ్యేది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయకుండా దానుకున్న వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయాలిగా. పాపం ఎక్కువ ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి రిఫండ్లు ఇవ్వాలిగా. పాపం లాస్ వస్తే అది బుక్స్లో రాసుకొని నెక్స్ట్ ఇయర్ అడ్జస్ట్ చేసుకోవాలిగా. రిటర్న్ వేసినప్పుడు మరి ట్యాక్స్ పే చేయరుగా. ఓన్లీ ట్యాక్స్ పే చేసే వాళ్ళే నేను డీల్ చేస్తానంటే కాదు. వీళ్ళు కూడా రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి, డీమ్డ్ ఎస్ఎస్సి. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధించి పెద్ద ఆయన గార్డియన్ ఉంటాడు, వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళతో కూడా డీల్ చేస్తాను డిపార్ట్మెంట్. వాళ్ళు నాతో డీల్ చేసినా, నేను వాళ్ళతో డీల్ చేసినా వాళ్ళని పిలవాలి కదా. ఇప్పుడు మీరందరికి వచ్చి నాతో మాట్లాడినా నేను స్టూడెంట్ అంటాను, నేను మిమ్మల్ని పిలవాలన్నా స్టూడెంట్ అంటాను. ఎవరు అతను మీతో మాట్లాడిందంటే స్టూడెంట్ అంటాను. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎవరంటే స్టూడెంట్స్ అంటారు. నేను మాట్లాడినా, మీరు నాతో వచ్చి మాట్లాడినా ఆర్ స్టూడెంట్. సార్ ఓకే, డిపార్ట్మెంట్ కూడా అలాగే వాళ్ళతో డీల్ చేసే వాళ్ళని, వాళ్ళు డిపార్ట్మెంట్ డీల్ చేసే వాళ్ళని ఓవరాల్గా ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటుంది సార్. నిక్ నేమ్, వాట్ ఈస్ దట్ నిక్ నేమ్? ఎస్ఎస్సి. ఎస్ఎస్సి ఇటు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఇలాగే పిలుస్తూ ఉంటారు, ఎస్ఎస్సి. మిస్టర్ ఏ ఇస్ ద ఎస్ఎస్సి. ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సి మీన్స్ ద పర్సన్ అంటే ఎవరు వస్తారు మళ్ళీ? 7 parties. ఎవరు ఆ 7 parties? ఇండివిజువల్, హెచ్ఎఫ్, కంపెనీ, ఫార్మ్, ఏఓపిబిఓఐ, లోకల్ అథారిటీ, ఏజేపీ. వీళ్ళల్లో ఎవరైనా అయి ఉండొచ్చు ఎస్ఎస్సి అయితే. ఎనీ ట్యాక్స్ ఆర్ అదర్ సమ్ ఆఫ్ మనీ పేయబుల్, ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ బీన్ టేకెన్. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి, డీమ్డ్ ఎస్ఎస్సి. ఏంటా ప్రొసీడింగ్స్? మేబీ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, మేబీ డిటర్మినేషన్ ఆఫ్ లాస్, మేబీ రిఫండ్. సో సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, whom we are dealing, we అంటే డిపార్ట్మెంట్, ఆర్ అదర్ పర్సన్స్ డీలింగ్ విత్ ద డిపార్ట్మెంట్స్ become SSCs. So another definition is also very important, gross total income, GTI అంటారు షార్ట్ కట్. What is gross total income? What is the full form of GTI? Gross total income. What is the full form of GTI? Gross total income. What is gross total income? Sir, actually we have divided incomes into 5 heads: salary, house property, PGBP, capital gain, other sources.
సరే 5 హెడ్స్లో అందరికీ ఇన్కమ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. కొంతమందికి ఓన్లీ శాలరీ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ పీజీపీపీ ఉంటుంది. సో అప్పుడు ఏదైతే మీకు ఏ హెడ్లో ఉంటే ఆ హెడ్ 2-3 హెడ్స్ ఉండొచ్చు, కొంతమందికి 5 హెడ్స్లో ఇన్కమ్ ఉండొచ్చు. అవన్నిటిని యాడ్ చేయాలి కదా ట్యాక్స్ పే చేయాలంటే. అవన్నీ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఒక హెడ్ అంటే మిగతా అన్ని జీరో. సార్ అవన్నీ హెడ్స్లో ఇన్కమ్స్ని యాడ్ చేస్తే వచ్చేదే గ్రాస్ టోటల్ ఇన్కమ్. If you add all heads of income, then it becomes a gross total income. Income from salary plus income from house property. Sir, next chapters అన్ని ఆ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ నెక్స్ట్ చాప్టర్స్. వాటన్నింటిని యాడ్ చేస్తే, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే వచ్చేదే గ్రాస్ టోటల్ ఇన్కమ్. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే వచ్చేదే గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో సార్, వాట్ ఈస్ అనదర్ డెఫినేషన్? వాట్ ఈస్ ఎగ్జంప్షన్? ఎగ్జంప్షన్ అంటే ఏంటి? ఓకే, అది ఇన్కమే, నో డౌట్ అది ఇన్కమే, కానీ దాని మీద ట్యాక్స్ తీసుకోండి సార్. ఇన్కమ్ని కానీ వదిలేస్తున్నారా? అలాంటిది కూడా ఉందా ఇండియాలో? ఎస్. ఒకటి చెప్పండి సార్, అగ్రికల్చర్ ఇన్కమ్. Agriculture income. Sir, agriculture income is the income, but it is exempted. Income tax where? అలా సెక్షన్ 10 అని ఒక సెక్షన్ రాశారండి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. సెక్షన్ 10 అని ఒక సెక్షన్ రాసి ఏ ఇన్కమ్స్ అయితే నేను ట్యాక్స్ చేయదలుచుకోలేదో ఇండియాలో, ఇన్కమ్మే అవి యాక్చువల్లీ ఈ సెక్షన్ 10లో రాయలేదు అంటే ట్యాక్స్ వేయాల్సిందే, అది ఇన్కమ్ కాబట్టి కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది. కానీ సెక్షన్ 10లో రాస్తే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ అప్లై కాదు, ఇన్కమ్ ట్యాక్స్ వేయరు, ఎగ్జామ్టెడ్. అది ఏ సెక్షన్లో రాసుకున్నారండి? ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అన్ని ఓ లిస్ట్ అంతా సెక్షన్ 10లో. అందులో ఫస్ట్ వన్ ఏది రాశారు? అగ్రికల్చర్ ఇన్కమ్. అందులో ఫస్ట్ వన్ ఏది రాశారండి అంటే అగ్రికల్చర్ ఇన్కమ్. అలా చాలా పెద్ద లిస్ట్ ఉంది, దానికంటూ సపరేట్ చాప్టర్ ఉంది, అక్కడ చూద్దాం. ప్రస్తుతానికి ఎగ్జామ్షన్ అంటే ఏంటి? సెక్షన్ 10లో రాశాడు అంటే ఎగ్జామ్షన్ ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. సార్, వాట్ ఈస్ డిడక్షన్? డిడక్షన్ అంటే ఏంటి సార్ అంటే ఇది టాక్సబులే, ఆ ఇన్కమ్ యాక్చువల్గా నీకు ట్యాక్స్ వేయాలి, నీ సాలరీ ఇన్కమ్, అది సాలరీ ఇన్కమ్ ఈజ్ టాక్సబుల్, అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. బట్ ఆ సాలరీ ఇన్కమ్ని నువ్వు నేను చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తే, షేర్ మార్కెట్లో పెడితే, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే, ఆర్ ఎఫ్డి చేస్తే, ఇలా నేను చెప్పినట్టు ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ వేయను. సో చాలా డిఫరెన్స్ ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే చాలు, నువ్వు ఏం చేసినా, అసలు ఏం చేసినా, అది ఎలా ఖర్చు పెట్టినా ఎగ్జామ్టెడ్, ట్యాక్స్ వేయను. అగ్రికల్చర్ ఇన్కమ్ అయితే చాలు, ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. మరి డిడక్షన్ ఏంటి? ట్యాక్సబుల్, ఇది ట్యాక్స్ వేయాలి, ట్యాక్స్ వేసేస్తాను. లేదు, ఓకే, నువ్వేం చేసావు ఆ డబ్బులతో? సార్ నేను ఎల్ఐసి తీసుకున్నాను సార్. ఓకే, నువ్వేం చేసావు ఆ డబ్బులతో? సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను సార్. ఓకే, అది నేను ట్యాక్స్ వేయను, డిడక్షన్. అది తీసేసి మిగతా ట్యాక్స్ వేస్తాను. సో నీ శాలరీ 10 lakhsలో ఆ 1 lakh ఏదైతే నువ్వు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసావో అది రెడ్యూస్ చేసి రిమైనింగ్ ట్యాక్స్ వేస్తాను, రిమైనింగ్ దాని మీద. డిడక్షన్. ఈ డిడక్షన్స్ అన్ని సెక్షన్ 80లో చెప్పారండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్షన్స్ అన్ని సెక్షన్ 10లో చెప్పారు, డిడక్షన్స్ అన్ని సెక్షన్ 80. సార్ ఇవన్నీ మళ్ళీ వస్తాయి, కంగారు పడద్దు. అయ్యో సార్ ఏంటి అన్ని టక్క చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఏం కంగారు పడద్దు, ఇవన్నీ డీటెయిల్డ్గా మళ్ళీ వస్తాయి. సెక్షన్ 10 మళ్ళీ వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో చెప్పే ప్రతిదీ డీటెయిల్గా మళ్ళీ వస్తుంది. సార్ డిడక్షన్స్ అని సపరేట్ చాప్టర్ ఉంది, సెక్షన్ 80 ఉంది అదంతా సెక్షన్. సార్ ఎగ్జామ్షన్, డిడక్షన్స్కి రిఫరెన్స్ ఏంటి? సార్ ఎగ్జామ్షన్స్ 100% ఇచ్చేస్తాం, డిడక్షన్స్ సర్టెన్ పర్సెంటే ఇస్తాను నేను అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎల్ఐసి తీసుకున్నావు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తావు, ఎంత పడితే అంత ఇవ్వను, 1,50,000 ఇస్తా ఏటీసీ. నువ్వు 10 lakhsలో సార్ 5 lakhs నేను షేర్స్లో పెట్టేశాను, డిడక్షన్ నువ్వు 1,50,000 ఇస్తా, మొత్తం ఇవ్వను. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే మొత్తం ఇచ్చేస్తాను, డిడక్షన్ అంటే కొంత ఇస్తాను నేను, మొత్తం ఇవ్వను, లిమిట్.
అదొక డిఫరెన్స్. సర్టెన్ ఇన్కమ్స్ స్పెసిఫికలీ మెన్షన్ సెక్షన్ 10లో చెప్పినవన్నీ ఎగ్జామ్షన్స్, సెక్షన్ 80లో చెప్పినవన్నీ డిడక్షన్స్. డిడక్షన్స్ 80లో చెప్పాడు, సెక్షన్ 80లో. ఎగ్జామ్షన్స్ సెక్షన్ 10లో చెప్పాడు. ఎగ్జామ్షన్ సెక్షన్ 10లో చెప్పాడు. సార్, ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఇట్ ఈస్ నాట్ considered for the purpose of taxation. If income is exempted, it is not considered for the purpose of taxation. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉండదు అసలు. ఒకసారి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉండదు. ఇట్ ఈస్ ద ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అండ్ ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ఎనీ హెడ్. సార్, బట్ డిడక్షన్ అంటే కంపల్సరీ అది గ్రాస్ టోటల్ ఇన్కమ్లో వచ్చి ఉంటుంది. సాలరీ ఇప్పుడు ఆ 5 హెడ్స్లో ఉన్న వాటిని నేను చెప్పినట్టు నువ్వు ఖర్చు పెడితే అప్పుడు కదా డిడక్షన్. అంటే ఆల్రెడీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో తీసుకోవాలి, అది తీసుకొని తర్వాత రెడ్యూస్ చేయాలి. సో డిడక్షన్ అంటే ఎలాగో ట్యాక్స్ లేదు కదా అంటే కాదు. ఆల్రెడీ ట్యాక్సబుల్ అయిన ఇన్కమ్ని నేను రెడ్యూస్ చేసి రిమైనింగ్ ట్యాక్స్ చేయాలంటే ఆల్రెడీ నువ్వు తీసుకోవాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్లో ఉంటేనే అది డిడక్షన్ ఇస్తాను. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అసలు నువ్వు తీసుకోక్కర్లేదు. గ్రాస్ టోటల్ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్ అసలు ఏ హెడ్లో రాదు, అదర్ సోర్సెస్లో కానీ అది తీసుకోండి. డిడక్షన్ అంటే నువ్వు ఫస్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో తీసుకోవాలి, దాని తర్వాత రెడ్యూస్ చేయాలి. సో డిడక్షన్ హెడ్ వైజ్ కూడా ఉంటుందండి. ఎవ్రీ హెడ్లో మళ్ళీ డిడక్షన్స్ ఉంటాయి. నువ్వు సాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిడక్షన్ ఇస్తాను, అలా ప్రతి హెడ్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిడక్షన్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం ఓవరాల్గా 5 హెడ్స్ యాడ్ చేసిన తర్వాత ఓవరాల్గా కూడా డిడక్షన్ ఇస్తాను. ఇలా డిడక్షన్స్ అని 2 వేస్లో ఇస్తాను. అది ఇంకోటి. సరే, ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం? ఇండియా అంటే డెఫినేషన్ డిస్కస్ చేసాం. ఎస్ఎస్సి అంటే ఎవరో చూసాం. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటో చూసాం. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటో చూసాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాం, 5 హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేది. ఎగ్జామ్షన్ అంటే ఏంటో చూసాం. డిడక్షన్ అంటే ఏంటో చూసాం. సో దెన్ టోటల్ ఇన్కమ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టోటల్ ఇన్కమ్? గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి ఇప్పుడు నేను చెప్పిన డిడక్షన్స్ తీసేస్తే వచ్చేదే టోటల్ ఇన్కమ్ ఆర్ టాక్సబుల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ ఆర్ టాక్సబుల్ ఇన్కమ్. ఎందుకు సార్ దీన్ని టాక్సబుల్ ఇన్కమ్ అన్నారు, ఎందుకు సార్ దీన్ని టోటల్ ఇన్కమ్ అన్నారు? దిస్ ఈస్ ద ఇన్కమ్ వీఆర్ గోయింగ్ టు calculate tax. On this income we are going to calculate tax. That's why it is a taxable income. Gross total income లో నుంచి నువ్వు డిడక్షన్స్ తీసేస్తే వచ్చేదే గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో నుంచి నువ్వు డిడక్షన్స్ తీసేస్తే వచ్చేదే టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్. టోటల్ ఇన్కమ్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్టర్ రిడ్యూసింగ్ డిడక్షన్స్ ఫ్రమ్ అండర్ చాప్టర్ 6A. అంటే చాప్టర్ 6A అంటే ఏ సెక్షన్ అన్న? 80C టు 80Uని చాప్టర్ 6A అంటారు. Chapter 6A deductions from gross total income. This income is also called as taxable income because on which you are going to compute tax. So what is relief? Relief అంటే ఏంటి సార్ అంటే తర్వాత వస్తుందమ్మా మనకి. సో అప్పుడప్పుడు నువ్వు ఎక్కువ ట్యాక్స్ వేరే కంట్రీలో ట్యాక్స్ పే చేస్తావు, మళ్ళీ అది ఇక్కడికి వచ్చి ట్యాక్సిబుల్ అవుతుంది. అప్పుడు ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ని డబుల్ ట్యాక్స్ చేయకుండా నేను రెడ్యూస్ చేస్తాను. దాన్ని రిలీఫ్ అంటారు. రిడక్షన్ ఇది రెడ్యూస్ ఫ్రమ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టెన్ కండిషన్స్. నువ్వు ఆల్రెడీ పే చేసావు కదా ట్యాక్స్ వేరే కంట్రీలో, అది రెడ్యూస్ చేసి రిమైనింగ్ తీసుకుంటాను. దట్ ఈస్ ద రిలీఫ్. ఇవి నాన్న డెఫినేషన్స్ ఫస్ట్ చాప్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఏమేమి డెఫినేషన్ చూసాం? ఇండియా అంటే ఏంటి, ఎస్ఎస్సి అంటే ఎవరు, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి, టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి, డిడక్షన్స్ అంటే ఏంటి, రిలీఫ్ అంటే ఏంటి. వీటిలోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్. సో వీటిలోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ మీన్స్ డైరెక్ట్ క్వశ్చన్, ఇండైరెక్ట్లీ మీన్స్ MCQ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ది ఫస్ట్ చాప్టర్ ఇస్ ద రేట్స్ ఆఫ్ టాక్సెస్. ఆ రేట్స్ ఆఫ్ టాక్సెస్ చెప్పే ముందు ఇప్పుడు వరకు చెప్పిన డెఫినేషన్స్ ఒక 1 minute టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా చదవండి అమ్మా, చదవాలి ఫాస్ట్గా. 1 minute టైం, 1 minute టైం. ఇప్పుడు వరకు చెప్పిన డెఫినేషన్స్ ఫాస్ట్గా రివైజ్ చేయాలి.
rates of income tax. Rates of income tax. There are two types of rates, static and dynamic. Static, dynamic. Static means, dynamic means. Static అంటే చేంజ్ అవ్వవు మా రేట్స్, తరతరాలుగా యుగాలుగా అవే రేట్స్. Dynamic, every year we need to change or we need to say whether it is the same or need amendment. నేను చెప్పాలి ఎవ్రీ ఇయర్ అది అదే ఉందా, లాస్ట్ ఇయర్ ఇయర్ ఉందా, అది చేంజ్ చేసాను, ఎవ్రీ ఇయర్ చెప్పాల్సిందే, చేంజ్ ఏమన్నా ఉంటాయి. మోస్ట్లీ వీటినే నార్మల్ రేట్స్, స్పెషల్ రేట్స్ ఉంటాయి. నార్మల్ రేట్స్ చేంజెస్ ఎవ్రీ ఇయర్. డైనమిక్, special rates will not change generally. అంటే ఈ పర్టికులర్ ఇన్కమ్ మీద ఫిక్స్డ్గా 20% అంతే, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. స్పెషల్ రేట్ చాలా తక్కువ ఉంటాయి, ఒక 4 ఉంటాయి అంటే. మిగతా కూడా ఉంటాయి, అన్ఎక్స్ప్లైన్డ్ ఇన్కమ్ అవన్నీ నార్మల్గా 4. వాటి మీద డిఫాల్ట్గా ఇంటర్ రేట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యాక్ట్ రాసేటప్పుడు చెప్పేశాను. ఎక్కడ చెప్పాను? యాక్ట్లో, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పేశాను. దిస్ ఈస్ ద రేట్ యూనిట్ టు ఫాలో. అదేంటి అదంతా సార్, ఆ 4 ఇన్కమ్స్ నీకు ఉంటేనే కదా, లేకపోతే ఏంటి నీకు నార్మల్ రేట్స్ అప్లై అవుతాయి. ఇది ఎవరికమ్మా? సో నార్మల్ రేట్స్ అనేది మీకు ఇండివిజువల్కి సపరేట్ ఉంటుంది, హెచ్ఏఎఫ్కి సపరేట్ ఉంటుంది. స్పెషల్ రేట్స్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్ జనరల్లీ. స్పెషల్ రేట్స్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది జనరల్గా. అంటే ఇప్పుడు నార్మల్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది, అలాగే ఈ పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్ అవుతుంది. ఇండివిజువల్కి హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై, కంపెనీ, ఫామ్, వీళ్ళందరికీ సపరేట్ రేట్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. సార్ అలా ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితే దాన్నే ఫైనాన్స్ యాక్ట్లో చెప్తారు. ఫైనాన్స్ యాక్ట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే నేను చేంజెస్ చెప్పాలనుకుంటున్నానో, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ప్రతి ఇయర్ మార్చకుండా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అని అది అలాగే ఉంచి, ఏవైతే ఎవ్రీ ఇయర్ మార్చేటట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2024 ఉండాలి, 2023 ఉండాలి కదా. సార్ అలా చేయలా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మొత్తాన్ని మార్చేయట్లా, నేను ఇందులో కొన్నిటిని మారుస్తున్నా ఎవ్రీ ఇయర్. అలా ప్రతి ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ మార్చుకుంటూ పోతే ఎట్లా, అది అలాగే ఉంచున్నాం. 80% ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఉంటుంది, 20% కదా నువ్వు చేంజ్ చేసేది ఎవ్రీ ఇయర్. అది సపరేట్ చేయి. ఫైనాన్స్ యాక్ట్ అని ఒక క్రియేట్ చేయి, అది ఫైనలైజ్ అయితే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లో పార్ట్ అని చెప్పేసి. ఫైనాన్స్ యాక్ట్ ఇస్ అ డమ్మీ. బడ్జెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైనలైజ్ ఇట్ బికమ్స్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఫినాన్స్ యాక్ట్లో ఏవైతే అప్రూవ్ అయిపోయినాయి అవి ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోకి వచ్చి అమెండ్ అయిపోతాయి. వాటిని అమెండ్మెంట్స్ అంటారు. ఫినాన్స్ యాక్ట్, సార్ ఫినాన్స్ యాక్ట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు రాసుకున్నారో అలాగే ఉంది. చేంజెస్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా చేంజెస్ వస్తాయి. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాల్సిన రూల్ ఏం లేదు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మాట్లాడాల్సిందే. ఏంటి సార్ ఆ ప్రొవిజన్స్ అంటే, వాటిల్లో ఫస్ట్ ప్రైమరీగా మాట్లాడుకునేది నార్మల్ రేట్స్. స్పెషల్ రేట్సా నార్మల్ రేట్సా? నార్మల్ రేట్స్. స్పెషల్ రేట్స్ చేంజ్ అవ్వవు, స్పెషల్ ఇన్కమ్స్కి అప్లై వాటిని స్పెషల్ రేట్స్ అంటే. ఆ స్పెషల్ ఇన్కమ్స్కి నేను డిఫాల్ట్గా అదే రేట్ మార్చేదే లేదు, మార్చుకుంటా. బట్ నార్మల్ ఇన్కమ్స్ ఆర్ రెగ్యులర్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్స్ ఆర్, దట్ ఈస్ నాట్ అ స్పెషల్ ఇన్కమ్. నార్మల్ ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్. సో ఓకే, ప్రతి ఇయర్ మేము ట్యాక్స్ రేట్స్ చెప్తాము, చేంజ్ అవుతాయి, అవి ఫాలో అవుతూ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి. స్పెషల్ ఇన్కమ్ సార్, మీ దగ్గర స్పెషల్ ఇన్కమ్ వచ్చింది, ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, స్పెషల్ ఇన్కమ్ 20%. సార్ 20% చేంజ్, నో చేంజ్, అందుకనే యాక్ట్లో రాసేసాం. అఫ్కోర్స్ ఫైనాన్స్ యాక్ట్ బికమ్స్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లేటర్, అందులో వచ్చి యాడ్ అవుతాయి ఇవన్నీ.
సార్ ఫస్ట్ నార్మల్ రేట్స్ డిస్కస్ చేద్దాం. అందరికి సపరేట్ అంటున్నావు కదా, ఇండివిజువల్ సపరేట్ ఉంటాయి హెచ్ఏఎఫ్ వీటన్నిటికి. ఇండివిజువల్ హెచ్ఏఎఫ్ ఏఓపి బీఓఐకి ఇండివిజువల్ హెచ్ఏఎఫ్ ఏఓపి బీఓఐకి ఒక టైప్ ఉంటుంది, కంపెనీకి ఒకటి ఉంటుంది, ఫార్మ్కి ఉంటుంది, ఇలా సపరేట్ ఉంటుంది. ఫస్ట్ నార్మల్ రేట్స్ డిస్కస్ చేద్దాం అండి, వెరీ ఇంపార్టెంట్. నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫస్ట్ ఇండివిజువల్కి డిస్కస్ చేద్దాం. నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫస్ట్ ఎవరికి డిస్కస్ చేద్దామండి, ఇండివిజువల్కి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఇండివిజువల్. ఇండివిజువల్తో పాటు వేరే కూడా చెప్తాను. అసలు ఇండివిజువల్ ప్రైమరీ హైలైట్ చేస్తున్నాను, ఎందుకంటే సిఏ ఇంటర్ లెవెల్లో ఇండివిజువల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. వ్యక్తులు, మనుషులు. సార్ మనుషులు అంటే లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా? బోత్. చిన్న వాళ్ళు ఉంటారా, పెద్దవాళ్ళు ఉంటారా? బోత్. ఓకే, వాళ్ళని కేటగరైజ్ చేసాము. ఎలా సార్ లేడీస్ జెంట్స్ అలా సపరేట్ చేశారా? నో, ఏజ్ని బట్టి కేటగరైజ్ చేసాము. ఎన్ని కేటగిరీస్ చేశారు సార్? ఎందుకు చేశారు సార్? రేట్స్ అప్లై చేయడానికి. వీళ్ళ మళ్ళీ ఇండివిజువల్లో కూడా ఈ కేటగిరీ అయితే డిఫరెంట్ రేట్స్, ఈ కేటగిరీ అయితే డిఫరెంట్ రేట్స్ అప్లై చేయడానికి కేటగరైజ్ చేశారు. సీనియర్, నాన్ సీనియర్, ఫస్ట్ నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. నాన్ సీనియర్, సీనియర్, సూపర్ సీనియర్. నాన్ సీనియర్, సీనియర్, సూపర్. నాన్ సీనియర్ అంటే ఎవరు సార్? ఏజ్ లెస్ దాన్ 60 years. సార్ లేడీసా జెంట్సా? ఎవరైనా ఏజ్ లెస్ దాన్ 60 years. సార్ చిన్నపిల్లలు కూడా వస్తారా? వస్తారు. వాళ్ళకు కూడా ట్యాక్స్ వేస్తాను, కాకపోతే వాళ్ళ గార్డియన్ విల్ పే ట్యాక్స్, వాళ్ళ పేరెంట్స్ విల్ పే ట్యాక్స్. క్లబ్బింగ్. సార్ ఏజ్ లెస్ దాన్ 60 years. సార్ ఎగ్జాక్ట్లీ 60 years అయితే, 60 years అయితే సీనియర్కి వెళ్ళిపోతాడు. లెస్ దాన్ అన్నాను, ఈక్వల్ టు అనలేదు నేను. లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు. నాన్ సీనియర్. మరి సీనియర్ అంటే ఏజ్ 60 years బట్ అప్ టు 80 years. ఏజ్ 60 years బట్ అప్ టు 80 years. సీనియర్. బట్ సీనియర్ అవ్వాలంటే నువ్వు కంపల్సరీ రెసిడెంట్ అవ్వాలి ఇండియాలో. రెసిడెంట్ అంటే ఏంటి అనేది తర్వాత చాప్టర్లో వస్తుంది, చూద్దాం. ప్రస్తుతానికి అలా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ నాన్ రెసిడెంట్ బట్ ఐ హ్యావ్ 65 years. నాన్ రెసిడెంటే 65 years ఉన్నాయి ఈ పర్సన్కి. సరే, ఈ పర్సన్కి నాన్ రెసిడెంటే 65 years ఉన్నాయి. సీనియర్ కింద వస్తాడా? నో, నాన్ సీనియర్. ఎందుకు? ఫస్ట్ నువ్వు సీనియర్ సిటిజన్ అవ్వాలి, సీనియర్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అనాలి అంటే కంపల్సరీ నువ్వు రెసిడెంట్ అవ్వాలి. ఏజ్ కాదు, ఫస్ట్ రెసిడెంటా కాదా చూస్తాను, తర్వాత ఏజ్ చూస్తాను. సార్ ఇతను నాన్ రెసిడెంట్, ఏజ్ 65 years, సీనియర్ కింద వస్తాడు కదా. 60 years దాటితే సీనియర్ అన్నారు కదా, 60 years ఆర్ అబోవ్. నో, నేనేమన్నాను? సీనియర్. ఫస్ట్ కండిషన్ ఏం చెప్తాను? రెసిడెంటా కాదు చూడండి. ఇతను నాన్ రెసిడెంట్ అని నువ్వే చెప్తున్నావు, ఏజ్తో సంబంధం ఏముంది? ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కదా. ఒకటే చేశారు, ఏజ్ ఒకటే చేశారు, రెసిడెన్షియల్ స్టేటస్ చేయలేదు. నాన్ సీనియర్ కింద వస్తాడు. సార్ సీనియర్, సూపర్ సీనియర్ రాలేదు అంటే దేని కింద వస్తాడమ్మా? నాన్ సీనియర్ కింద వస్తాడు. సో సీనియర్ అర్థమైందా అందరికి? 2 కండిషన్స్, రెసిడెంట్ అవ్వాలి, 60 years కంటే అబోవ్ ఉండాలి, బట్ లెస్ దాన్ 80 years. సార్ 80 years ఆర్ అబోవ్ రెసిడెంట్ అయి ఉండాలి. 80 years ఆర్ అబోవ్ రెసిడెంట్ అయి ఉండాలి. 80 years ఆర్ అబోవ్ ఉంటే అతన్ని సూపర్ సీనియర్ అంటారు. సూపర్ సీనియర్ ఆఫ్ వెరీ సీనియర్, సూపర్ సీనియర్ ఇలా అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ రివిజన్. ఈ రివిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సిఏ ఇంటర్. ఫస్ట్ వన్, నువ్వు క్వశ్చన్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇండివిజువల్ ఏజ్ ఎంత, అతను రెసిడెంటా కాదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండివిజువల్ అయితే ఒక రేట్స్ అప్లై అవుతాయి, ట్యాక్స్ రేట్స్. సీనియర్ అయితే ఒక ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. సూపర్ సీనియర్ అయితే ఒక ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. సార్ సీనియర్, నాన్ సీనియర్, సూపర్ సీనియర్. సార్ నాన్ సీనియర్ అంటే ఏజ్ ఎంత ఉండాలి సార్? 60 years. సీనియర్ అంటే 60 years ఆర్ అబోవ్, అట్ ది సేమ్ టైం రెసిడెంట్ అయి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ తప్పు రాసి వస్తున్నారు, ఏజ్ ఒకటే చూస్తున్నారు, రెసిడెన్షియల్ స్టేటస్ చూడట్లేదు. సార్ నాన్ రెసిడెంట్ అయితే ఏజ్ ఎంత ఉన్నా సరే అతను నాన్ సీనియర్కి వచ్చేస్తాడు. చాలా ఇంపార్టెంట్, అడుగుతున్నాను ఎగ్జామ్లో.
సార్ మరి సూపర్ సీనియర్ అయితే ఇతను కూడా రెసిడెంట్ అయి ఉండాలి, 80 years ఆర్ అబౌవ్, ఎగ్జాక్ట్లీ 80 years అయితే సూపర్ సీనియర్. ఓకే సార్, మరి ఈ 3 కేటగిరీస్కి ట్యాక్స్ రేట్స్ చూద్దాం. సార్ 3 కేటగిరీస్కి ట్యాక్స్ రేట్, మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి 24-25, ఎప్పుడు అసెస్మెంట్ ఇయర్తోనే మాట్లాడాలి మనం. కోర్స్ మనం ప్రీవియస్ ఇయర్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 23-24, కానీ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అసెస్మెంట్ ఇయర్లో 24-25లో చేస్తున్నాం కదా, చేయాలి, ఇంకా రాలేదు కదా, వస్తుంది. ఇయర్ క్లోజ్ అయిన తర్వాత చేస్తాం, అందుకని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే ఇయర్ని మెన్షన్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్లో ఎప్పుడు. ఎందుకంటే ఈ ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు అప్లై చేసేది నువ్వు 24-25లో, ఏ ఇయర్ మీద, ఈ ఇయర్ ఇన్కమ్ మీద, రెండు ఇంపార్టెంటే, కానీ నువ్వు ట్యాక్స్ రేట్స్ అప్లై చేసే ఇయర్ని మెన్షన్ చేయాలి. దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు 24-25. సార్ ఓకే, ఫస్ట్ ఇండివిజువల్స్, రెసిడెంట్, ఏజ్ లెస్ దాన్ 60 years, నాన్ రెసిడెంట్ అయినా సరే ఇదే అప్లై అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. నాన్ రెసిడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. రెసిడెంట్ అయితే ఏజ్ ఎంత ఉండాలి, 60 years కంటే తక్కువ ఉండాలి. నాన్ రెసిడెంట్ అయితే ఎనీ ఏజ్, ఏ ఏజ్ అయినా సరే ఈ రేట్స్ అప్లై అవుతాయి. హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై, ఏజేపి వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. నార్మల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్, స్పెషల్ ఇన్కమ్ అయితే స్పెషల్ రేట్స్, అవి తర్వాత చూద్దాం. నార్మల్ ఇన్కమ్ మీద అంటే నీ టోటల్ ఇన్కమ్లో 2 divisions చేయాలి నువ్వు. ఏంటి 2 divisions ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే ముందు? నీ నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ సపరేట్ చేసుకోవాలి. సార్ యాక్చువల్లీ నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నీ టోటల్ ఇన్కమ్లో, టోటల్ ఇన్కమ్ అంటే ఏంటో చెప్పాను కదా, గ్రాస్ టోటల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్ టోటల్ ఇన్కమ్, నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి దాని మీద. టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోదు, దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత గవర్నమెంట్కి పే చేయాలి. సో టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు 2 divisions చేయాలి. ఎందుకు? ట్యాక్స్ రేట్స్ సపరేట్గా చెప్పాడు, నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్. ఎందుకు సార్? నార్మల్ ఇన్కమ్కి ఒక ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి, స్పెషల్ ఇన్కమ్కి ఒక ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి, అందుకని సపరేట్ చేయాలి. తర్వాత వస్తుంది నాన్న, చూద్దాం. చిన్నగా వినండి, మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా వస్తుంది, మీరు ఏం భయపడద్దు. ఓకే, సమ్స్ చేసేటప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. సార్ చెప్పారు కదా సపరేట్ చేసుకొని చేయాలి ట్యాక్స్ అని, అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, మనం సమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ తీసుకొని, న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సమ్స్ చేద్దాం, ఏం భయపడద్దు. ఓకేనా? డెఫినేషన్సే కదా, ఇంకా సమ్స్ స్టార్ట్ చేయలేదు కదా. ఓకే సార్, ఇండివిజువల్స్ ఏజ్ లెస్ దాన్ 60 years, రెసిడెంట్ అయితే, నాన్ రెసిడెంట్ అయితే ఎనీ ఏజ్, హెచ్ఏఎఫ్, ఏఓపి, బివై, ఏజేపి వీళ్ళందరికీ ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. వీటిని ట్యాక్స్ రేట్ అన్నారు, రేట్స్ అన్నారు. ఎందుకు అంటే ఒకటి కాదు రేట్స్. చూడండి, 5% ఉంది, 20% ఉంది, 30% ఆ ఇన్కమ్ని బట్టి. వీటిని స్లాబ్ రేట్స్ అని కూడా అంటారు. స్లాబ్ రేట్స్. ఎందుకు సార్ స్లాబ్ రేట్స్ అంటారు? ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అబౌవ్ 10 lakhs 30% అన్నాడు కదా. అంటే అబౌవ్ 10 lakhs అంటే ఒక అమౌంట్ చెప్పండి అన్న, మీరు అబౌవ్ 10 lakhs అంటే ఒక అమౌంట్ చెప్పండి. ఓకే, ఎంత తీసుకుందాం? 20 lakhs, ఆడ్ నెంబర్ 16 lakhs తీసుకుందాం సార్. అబౌవ్ 10 lakhs అంటే ఒక అమౌంట్ ఎంత చెప్తాము? 16 lakhs. చాలా మంది ఆ 16 lakhs మీద ట్యాక్స్ పర్సంటేజ్ రేట్ ఎంత అప్లై అవుతుందని అడుగుతున్నాను నేను. ఎంత ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది 16 lakhs మీద? 16 lakhs మీద ఎంత ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది? చాలా మంది ఏం చేస్తారు నాన్న, 10 lakhs అబోవ్ ఉంది సార్, 16 lakhs, 30% అప్లై అవుతుంది ట్యాక్స్ రేటు. 30% ఈస్ ద ట్యాక్స్ రేట్. రాంగ్ ఆన్సర్. 16 lakhs మీద 30% ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది అనేది రాంగ్ ఆన్సర్. 16 lakhs అయినా ఏదైనా 0 నుంచే స్టార్ట్ అవుతుంది. 0 to 2,50,000, 0% ట్యాక్స్ రేట్. 2,50,000 to 5 lakhs 5% ట్యాక్స్ రేట్. సార్ అదేంటి సార్ 5% ట్యాక్స్ రేట్ అప్లై అవుతుందా? 5 lakhs వరకే. 16 lakhsలో 5 lakhs ఉందిగా. 16 lakhs ని నువ్వు డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి? స్లాబ్స్ వైజ్ డివైడ్ చేయాలి. ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి నాన్న? 1 2 3 4 స్లాబ్స్ ఉన్నాయి.
నీకు 1 crore ఉన్నా 2 crores ఉన్నా ఎంత ఉన్నా సరే ఈ స్లాబ్స్ వైజ్ డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా దగ్గర 3 lakhs ఉన్నాయి, నీకు 2 slabs వస్తాయి. 3 lakhs ఉంటే ఎన్ని స్లాబ్స్ వస్తాయమ్మా? 2 slabs. ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్. థర్డ్ స్లాబ్లోకి నువ్వు రాలా ఇంకా. 3 lakhs కదా నీ దగ్గర ఉంది. 16 lakhs అంటే 4 slabs వస్తాయి సార్. అందుకని వీటిని స్లాబ్ రేట్స్ అంటారు. అంటే 1 crore ఉన్నా సరే నువ్వు ఈ స్లాబ్స్ వైజ్ డివైడ్ చేసుకోవాల్సింది, అంతేగాని 1 crore ఇంటూ 30% కాదు. ఫ్లాట్ రేట్ అంటారు దాన్ని. 1 crore ఇంటూ 30% ఫ్లాట్ రేట్ అంటారు. అంటే మొత్తానికి అని. మొత్తానికి కాదయ్యా, మొత్తానికి కాదు. స్లాబ్స్ ఉన్నాయి. 10 lakhs వరకు నీకు తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ వేస్తాను. 10 lakhs కంటే ఎక్కువ 10 lakhs కంటే ఎక్కువ ఉన్నది సార్, ఇక్కడ 10 lakhs కంటే ఎక్కువ ఉన్నది ఎంత? 6 lakhs. ఆ 6 lakhs మీద 30%. మళ్ళీ అప్ టు 10 lakhs కూడా మీకు డివిజన్ ఉంది. అంటే నువ్వు టోటల్ ఇన్కమ్ని ఈ 4 slabsతో డివైడ్ చేసుకోవాలి, డివిజన్ చేయాలి ఫస్ట్. సారీ ఏంటండి, టోటల్ ఇన్కమ్ని ఫస్ట్ నువ్వు నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్ అని డివైడ్ చేయాలా? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ ఆ నార్మల్ ఇన్కమ్ని మళ్ళీ 4 slabs కింద డివైడ్ చేయాలా? చేయాలి. ఇదంతా చేయాలా సార్? చేయాలి. అప్పుడే నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయబోయే. ఇంత ఉంటుందని నాకు ముందే చెప్పుంటే నేను అసలు ఈ కోర్స్ జాయిన్ అయ్యేవాడిని కాదు కదా సార్. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది సార్. వెరీ సింపుల్. నీకు కొత్తగా విన్నప్పుడు ఎలా అంటామా, దీన్ని ఎలా చూస్తామంటే, నువ్వు సైకిల్ నేర్చుకుంటున్నావు. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది నాన్న సైకిల్? అసలు ఇది మనకి రాదు, ఏం ఇది అది అని. ఆల్రెడీ సైకిల్ బాగా తొక్కుతున్న వాళ్ళు చూసి, అరే వీళ్ళు ఎలా నేర్చుకున్నారు ఇంత కష్టంగా ఉంటే అనుకుంటారు. ఎవరైనా అంతే, బైక్ కానీ సైకిల్ కానీ కారు కానీ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో ఎవరైనా అదే ఫీల్ అవుతారు. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. కారు, బైక్, సైకిల్. అసలు నేను సైకిల్ నేర్చుకున్నప్పుడు నాకు అసలు రాదు ఇక సైకిల్ అని ఫిక్స్ అయిపోయాను. కారు కూడా అంతే, కారు నడుపుతుంది కానీ ట్రాఫిక్లో అమ్మో అనుకుంటున్నాను. ఎలా? హౌ? సార్ ఫస్ట్లో అలాగే ఉంటుంది. నువ్వు ఫస్ట్ టైం ఉంటున్నప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈజీ. వాట్ ఈస్ ద ప్రూఫ్? సార్ మీ సీనియర్స్ అందరూ ఇవన్నీ చదువుకుని పాస్ అయ్యారు, దట్ ఈస్ ద ప్రూఫ్. సైకిల్ నీకు వస్తుంది అని ఫాదర్ మీకు చెప్పినప్పుడు ఎలా ప్రూఫ్ ఏంటంటే, ఎదుగో ఎదురుగా ఉన్న వాళ్ళందరూ సైకిల్ దొక్కుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఫస్ట్లో అలాగే ఫీల్ అయ్యారు, ఇప్పుడు బాగానే దొక్కుతున్నారు. సేమ్ అలాగే నీ సీనియర్స్ అందరూ ఇవన్నీ చదువుకుని పాస్ అయ్యారు కదా, ఇట్ ఈస్ పాసిబుల్, నీ వాళ్ళు కూడా అవుతుంది. వాళ్ళు కూడా ఫస్ట్లో ఇంతే ఫీల్ అయ్యారు, మళ్ళీ ప్రాక్టీస్ చేసి పాస్ అయ్యారు. నువ్వు ఫస్ట్లో విన్నప్పుడు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఏం చెప్పాను నేను? టోటల్ ఇన్కమ్ని ఫస్ట్ డివైడ్ చేయమన్నాను, నార్మల్ ఇన్కమ్, స్పెషల్ ఇన్కమ్. మళ్ళీ ఆ నార్మల్ ఇన్కమ్ని 4 slabsగా డివైడ్ చేయమన్నాను. ఏంటంటే ఆ 4 slabs చూడండి అమ్మా, 0 to 2,50,000 nil. 2,50,000 to 5 lakh 5%. సూపర్. 1 crore ఉన్నా కానీ 2 lakh to 5 crores 5 lakhs 5% వేస్తావా ట్యాక్సెస్? లేదు 1 crore 2 crore 3 crore 10 crores ఎన్ని క్రోర్స్ ఉన్నా, నేను 2 lakh ఎన్ని క్రోర్స్ ఉన్నా అందులో 2,50,000 ఉంటుంది కదా. 1 crore కూడా 2,50,000 ఉంటుంది కదా. 2,50,000 5 lakhs 5%. 5 lakhs to 10 lakhs 20%. అబౌట్ 10 lakhs రిమైనింగ్ ఇన్కమ్ వస్తుంది కదా, దాని మీద 30%. చాలా మందికి సార్ 1 crore 2,50,000 ఉంటుందా అనే డౌట్ వస్తుంది. సార్ 1 crore వెళ్ళాడంటే 2,50,000 ఉంటుంది కదా సార్. 3 lakhs 10 lakhs ఉండదు, ఎందుకంటే 2 slabs వస్తాయి, ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్. ఓకే సార్, అలా ఫస్ట్ టోటల్ ఇన్కమ్ని, నార్మల్ ఇన్కమ్ని స్లాబ్స్ వైజ్ డివైడ్ చేసుకొని ఆ పర్సంటేజ్ వైజ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి. రైట్. సో చేసిన తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. టైం అయిపోతుంది. ఒకసారి ఇక్కడ సెకండ్ వన్ చెప్పుకొని ఆపాలి. సార్ ఇప్పటివరకు ఏం చెప్పారు మీరు? ట్యాక్స్ రేట్, నార్మల్ ట్యాక్స్ రేట్స్ ఎవరికి చెప్పారు సార్? ఇండివిజువల్కి హెచ్ఎఫ్, ఏఓపి, బీఓఐ. ఇండివిజువల్ కూడా రెసిడెంట్ లెస్ దాన్ 60 years, నాన్ రెసిడెంట్ అయితే ఎనీ ఏజ్ ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి. ఏంటి అవి? నార్మల్ ఇన్కమ్కి అప్లై అయ్యే నార్మల్ స్లాబ్ రేట్స్. ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి? 4 slabs ఉన్నాయి. స్లాబ్ అంటే ఏంటి? ఎంత ఇన్కమ్ ఉన్నా సరే అలా డివైడ్ చేసుకోవాలి స్లాబ్ వైజ్. అంతేగాని 16 lakhs అంటే 30% ట్యాక్స్ రేట్ కాదు. 16 lakhsలో 2,50,000 ఉంది, 16 lakhsలో 5 lakh ఉంది, 16 lakhsలో 10 lakhs ఉంది. ఆ స్లాబ్ వైజ్ డివైడ్ చేసుకోవాలి. ఆ రిమైనింగ్ 6 lakhs మీద 30%. ఓకే, అప్ టు 10 lakhs డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్.
అంటే 16 lakhs ఎలా చేస్తావు నువ్వు? 0 to 2,50,000 0% ట్యాక్స్ రేట్, 2,50,000 to 5 lakhs 5% ట్యాక్స్ రేట్, 5 lakhs to 10 lakhs 20% ట్యాక్స్ రేట్, అబౌవ్ 10 lakhs అంటే 6 lakhs వస్తుంది నాన్న, 30% ట్యాక్స్ రేట్. సరే బాగా ఆలోచించకుండా నాన్న, 0 to 2,50,000 ఎంత ఇన్కమ్ ఉంది నాన్న? 2,50,000 అంటే ఫస్ట్ 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. సో 0 to 2,50,000 అంటే ఎంత ఇన్కమ్ ఉంది? 2,50,000 ఉంది. ఫస్ట్ 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. సార్ నాకు 3 కోట్లు ఉన్నాయి సార్, అయినా సరే నీ ఫస్ట్ 2,50,000 మీద ట్యాక్స్ లేదు. సెకండ్ 2,50,000 ఏంటి? సెకండ్ 2,50,000 అంటే 2,50,000 to 5 lakh మధ్యలో ఎంత ఉంది నాన్న? 2,50,000 to 5 lakh ఎంత ఉంది నాన్న? 2,50,000. సెకండ్ 2,50,000 అంటారు దీన్ని. ఫస్ట్ 2,50,000 కాదు, సెకండ్ 2,50,000. దీని మీద 5% వేస్తా. నెక్స్ట్ స్లాబ్లో ఎంత ఇన్కమ్ ఉందో చూడండి నాన్న. నెక్స్ట్ స్లాబ్లో ఎంత ఇన్కమ్ ఉంది? 5 lakh to 10 lakh అన్నాడు. ఇక్కడ థర్డ్ 2,50,000 కాదు, నెంబర్ 3 థర్డ్ స్లాబ్లో నీకు 5 lakh ఇన్కమ్ ఉంది. థర్డ్ స్లాబ్లో ఏకంగా 5 lakhs తీసేసుకున్నాడు. 5 lakhs ఇన్కమ్ ఉంది. దాని మీద ఎంత పర్సెంటేజ్ వేస్తావు నాన్న? 20% వేస్తావు. ఈ స్లాబ్లో ఎంత వేస్తావు నాన్న? 20% వేస్తావు. స్లాబ్లో ఎంత వేస్తావు నాన్న? 20% వేస్తావు. సార్ అబౌవ్ 10 lakhs ఏంటంటే రిమైనింగ్ ఇన్కమ్ అనొచ్చు. అబౌవ్ 10 lakhs అంటే ఏంటమ్మా? రిమైనింగ్ ఇన్కమ్ మీద ఎంత వేస్తావు? 30% వేస్తావు. ఓకే సార్, ఇలా స్లాబ్స్ అంటే ఇంకొంచెం డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఈ పర్టికులర్ మరి రికార్డింగ్ వాళ్ళు కూడా మోస్ట్లీ దిస్ ఇస్ రికార్డింగ్ బ్యాచ్ కాబట్టి మోస్ట్లీ రికార్డింగ్స్ చూస్తూ ఉంటారు. ఇది రికార్డింగ్ చూసే వాళ్ళు కూడా హోంవర్క్ లాంటిది ఏమన్నా ఇచ్చిన చదువుకొని రమ్మన్నా మీరు నెక్స్ట్ వీడియో చూసేటప్పుడు అది రివైజ్ చేసి స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో అంటున్నాను నేను, ఇది రివైజ్ చేసుకున్నాను. మీరు నెక్స్ట్ వీడియో ఇమీడియట్గా చూస్తూ ఉండొచ్చు మేబీ. ఒకసారి ఆ వీడియో అయిపోయింది పాస్ చేసి వాళ్ళ నెక్స్ట్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి బుక్ ఓపెన్ చేసి అది రివైజ్ చేసి ఆ వీడియో స్టార్ట్ చేయండి. ఓకేనా? సో అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది, ప్రాపర్ కోచింగ్ లాగా. రైట్? ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. Recording stopped.